Very good evening. SBI Clerk Minds explanation. Model test number 100. 100. Quantitative aptitude question number 91 onwards. 91. 91 data sufficiency. The question below is followed by two statements 1 and 2. You have to determine whether the data given is sufficient for answering the question. First one. Find the probability of getting 5 pebbles. 2 are red and 2 are green and 1 is blue. Find the probability of 5 pebbles. Out of 5 pebbles, 5 pebbles రావడానికి getting 5 pebbles probability అడుగుతున్నాడు. 2 are red 2 and green 2 and blue 1. Out of these 5, find the probability of getting 5 pebbles. 5 pebbles రావడానికి probability అడుగుతున్నాడు. ఈ 5 లో రెడ్ 2, గ్రీన్ 2, బ్లూ 1 అని చెప్తున్నాడు. వెరీ గుడ్. ఫస్ట్ స్టేట్మెంట్. Probability of getting 4 pebbles. Probability of getting 4 pebbles with 3 red and 3 blue. 4 pebbles డ్రా చేస్తున్నాడు. Probability of getting 4 రావడానికి probability చెప్తున్నాడు. Probability of getting 4 pebbles with 3 red and 3 blue is 2/7. 3 red 3 blue చెప్పాడు. గ్రీన్ గురించి ఏం చెప్పలేదు. మరి అక్కడ క్వశ్చన్ లో గ్రీన్ కూడా అడిగాడు. దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ 4 పెబల్స్ అంటున్నాడు. 4 మనం రావాలి. 4 విత్ 3 రెడ్ అండ్ 3 బ్లూ అంటే రెడ్ 3 గ్రీన్ 3 బ్లూ 3 అని చెప్తున్నాడు. గ్రీన్ ఎన్నో తెలియదు. దేర్ ఫార్ 1 alone is not sufficient. There are a total of 12 pebbles in the bag. సో సెకండ్ స్టేట్మెంట్ లో there are 12 pebbles, మొత్తం 12 ఉన్నాయని చెప్తున్నాడు. విత్ 5 green pebbles, green 5 and the ratio between the red and blue ratio చెప్తున్నాడు. రెడ్ అండ్ బ్లూ రేషియో is 4:3. 4:3 అంటే మొత్తం 12 చెప్పాడు కదండి. మొత్తం 12 చెప్పినప్పుడు 4:3 రేషియో అంటే ఇవి 4 ఇవి 3 అయి ఉండాలి. అంటే 5 4 3 మొత్తం 12 పెబల్స్. అవుట్ ఆఫ్ దీస్ 12 పెబల్స్ మనం 5 పెబల్స్ డ్రా చేయాలి. గెటింగ్ 5 పెబల్స్ అంటే ఇప్పుడు అవుట్ ఆఫ్ దీస్ 12 పెబల్స్ గ్రీన్ ఎన్ని కావాలో చూడండి. గ్రీన్ 2 కావాలి, 5 ఉన్నాయి అంటే 5C2 ఇంటూ రెడ్ అని రావాలంటే 2 రావాలి. 2 పెబల్స్ కావాలి మనకి అవుట్ ఆఫ్ 4 అంటే 4C2. గ్రీన్ 2 రెడ్ 2 బ్లూ 1 కావాలి. బ్లూ 3 ఉన్నాయి, 1 కావాలి. దేర్ ఫోర్ 3C1 బై టోటల్ 12C5 అంటే వచ్చేస్తుంది. ప్రాబిలిటీ క్యాల్కులేట్ చేయొచ్చు. 2 alone sufficient. దేర్ ఫోర్ 1 alone is not sufficient, 2 alone sufficient. Statement 2 alone sufficient, 1 alone is not sufficient. Next, second one. What is the share of M in the total profit? టోటల్ ప్రాఫిట్ లో M షేర్ కావాలి. సో పార్ట్నర్షిప్ లో మనకు తెలుసండి, ప్రాఫిట్ ఆఫ్ M కావాలంటే M ఇన్వెస్ట్మెంట్, మిగతా పార్ట్నర్స్ ఇన్వెస్ట్మెంట్, మిగతా పార్ట్నర్స్ టైం పీరియడ్, వీడు M టైం పీరియడ్ అంటే టోటల్ ప్రాఫిట్ కూడా తెలియాల్సి ఉంటుంది. ఎస్, స్టేట్మెంట్ 1. M ఇన్వెస్ట్ 3 times ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ O అండ్ 2 times ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ N. అంటే M N O ముగ్గురు ఉన్నారు పార్ట్నర్స్. వాళ్ళు ముగ్గురు యొక్క ఇన్వెస్ట్మెంట్స్ చెప్పాడు ఫస్ట్ స్టేట్మెంట్ లో. ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ ఉంటే ప్రాఫిట్ వస్తుందా? రాదు. Therefore 1 alone is not sufficient. M invest the amount for 2 years and M invest for 25% more time than O and 25% less time than N. అంటే ఇక్కడ టైం పీరియడ్స్ చెప్పాడు. ఫస్ట్ స్టేట్మెంట్ లోనేమో ఇన్వెస్ట్మెంట్స్ చెప్పాడు. సెకండ్ స్టేట్మెంట్ లో మనకి టైం పీరియడ్ రేషియో వస్తుంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇక్కడ టైం పీరియడ్ రేషియో, టోటల్ గా ప్రాఫిట్ రేషియో వస్తుంది. కానీ ఓవరాల్ ప్రాఫిట్ లో M షేర్ కావాలంటే టోటల్ ప్రాఫిట్ ఎంతో ఇవ్వాలి కదండి. Therefore total profit is not given. Total profit is not given, therefore neither nor is the answer. Statement 1 alone is not sufficient, 2 alone is not sufficient, together is also not sufficient. Okay, next. Find the number of dogs in the market. Find the number of dogs అని అడుగుతున్నాడు. నెంబర్ ఆఫ్ డాగ్స్ ఎన్ని అది కావాల్సింది మనకి. నెంబర్ ఆఫ్ డాగ్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ డోస్ అండ్ డాగ్స్. డోస్ అండ్ డాగ్స్ రేషియో 17:23. 17:23, that is the ratio ఇచ్చాడు. అండ్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ డోస్ అండ్ డాగ్స్ యావరేజ్ ఇచ్చేసాడు 120. యావరేజ్ 120 అంటే టోటల్ 240 నీ రేషియోలో 40 పార్ట్స్ చేయించకండి. అయితే డాగ్స్ ఎన్ని డోస్ ఎన్నో చెప్పొచ్చు కదా. ఎస్ చెప్పొచ్చు అండి. 23/40 into 240, therefore 6 times క్యాన్సిల్ అవుతుంది. 23 6 are 138. నెంబర్ ఆఫ్ డాగ్స్ ఇన్ ద మార్కెట్ 138 అని చెప్పొచ్చు అండి. 1 alone sufficient. సో సెకండ్ స్టేట్మెంట్ చూస్తే ద రేషియో ఆఫ్ ద లెగ్స్ ఆఫ్ డోస్ అండ్ లెగ్స్ ఆఫ్ డాగ్స్ ఆర్ ఇన్ ద రేషియో. లెగ్స్ రేషియో చెప్తున్నాడు. లెగ్స్ రేషియో చెప్పినప్పుడు హెడ్స్ గురించి కూడా మాట్లాడాలి,
టోటల్ నెంబర్ చెప్పాలి, చాలా ఉంది అంటే ఇన్ఫర్మేషన్ సఫిషియెంట్గా లేదు. స్టేట్మెంట్ 2 alone is not sufficient, 1 alone sufficient. Next, statement 1 alone sufficient, 2 alone is not sufficient. What is the percentage of correct answers out of total if A gets 64.25 marks? A కి మొత్తం 64.25 మార్క్స్ వచ్చినట్ట ఎగ్జామినేషన్లో. వాట్ పర్సంటేజ్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ అవుట్ ఆఫ్ టోటల్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ లో కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని చేశాడు, పర్సంటేజ్ ఎంత, కరెక్ట్ ఆన్సర్స్ పర్సంటేజ్ ఎంత. సో క్వశ్చన్ స్టేట్మెంట్ 1, ఇన్ అన్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ 100 క్వశ్చన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినంత మాత్రం మనం చెప్పలేం 1 alone is not sufficient. ఈచ్ కరెక్ట్ ఆన్సర్ will get 1 mark and there will be a penalty of 0.25 marks for each wrong answer. కరెక్ట్ ఆన్సర్కి 1 మార్కు, రాంగ్ ఆన్సర్ 25 అని చెప్పాడు, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాడు. కానీ ఏ అనేవాడు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడో తెలియాలిగా ముందు మనకి. అన్ని అటెంప్ట్ చేశాడా, ఆల్ ద 100 క్వశ్చన్స్, లేకపోతే 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడా తెలియదు. దేర్ ఫోర్ 1 alone is not sufficient, 2 alone is not sufficient, together is also not sufficient. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ విల్ ఆన్సర్, మొత్తం టోటల్ 100 క్వశ్చన్స్ లో ఏ ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడనేది కూడా ఇవ్వాలి, అప్పుడే మనం ఈ క్వశ్చన్ చేయగలం. దేర్ ఫోర్ నైదర్ నార్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 95, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ ఆఫ్ జీప్ అండ్ ట్రక్. డిఫరెన్స్ బిట్వీన్ ద స్పీడ్స్ ఆఫ్ జీప్ అండ్ ట్రక్, రెండింటి మధ్య డిఫరెన్స్ కావాలట. ఎస్, స్పీడ్స్ డిఫరెన్స్. స్టేట్మెంట్ 1, జీప్ అండ్ ట్రక్ ఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్. దాని నుంచి స్పీడ్స్ డిఫరెన్స్ రాదు, 1 alone is not sufficient. ద జీప్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 500 meters in 1 minute, అంటే దీని స్పీడ్ వస్తుంది. ట్రక్ కవర్స్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 33 kilometers in 1.5 hours, దీని స్పీడ్ కూడా వస్తుంది. దీని స్పీడ్ డిఫరెన్స్ చెప్పొచ్చు. దేని నుంచి చెప్పొచ్చు అంటే స్టేట్మెంట్ 2 alone sufficient. 2 alone sufficient, 1 alone is not sufficient. Inequalities. So inequalities చూస్తే 179, 158, 21x square అది డిఫరెన్స్. 21x square is equal to 1029. 21 క్యాన్సిలేషన్ 84 లో 4 times, 84 తీసేస్తే 18, 189, 189 లో 9 times. x square is equal to 49, x is equal to plus or minus 7. Therefore x square is equal to 49 అయితే x is equal to plus or minus 7. Square root of 196 అంటే 14, 14y cube minus 9y cube, 5y cube. 5y cube is equal to 1715. Therefore 5 cancellation దీంట్లో 3 times, 4 times, 3 times. Y cube is equal to 343, y is equal to 7. Therefore x is equal to plus or minus 7, y is equal to 7. Therefore x less than or equal to y. Therefore the answer is x less than or equal to y. Third option is the answer. Next 97. 2149s కావాలి మనకి. 2149s. 2149s రెండు యాడ్ చేస్తే 70 సరిపోయినట్టుంది. రెండు యాడ్ చేస్తే 21 into 49, రెండు యాడ్ చేస్తే 70 మధ్యలో సరిపోయింది. Therefore x is equal to 21/21, 1. 49/21, 7/3. 7/3 అంటే 2.333. This is the value. 1463s. 1463s మల్టిప్లై చేయాలి. 1463s ఎస్, ఇక్కడ చూస్తే 63 రావాలి మనకి. 63 అంటే 2 into 7 and 21 into 3, 7 into 9, 7 9s are 63. ఎస్, అప్పటికి సరిపోలేదు మనకి. 2 into 7 into 7 into 3 into 3 రాద్దాం. ఇది 3 into 3 రాస్తే 7 3s are 21, 42. ఎస్, 2 7s are 14, 14 3s are 42. అంటే 42 into 21 సరిపోతున్నట్టుంది. 42 into 21. ఎస్, అంటే ఇప్పుడు ఇది ఇంత రాయకుండా మనం ఎస్, దిస్ ఇస్ 21 into 3. 21 3s are 63. Therefore 42 into 21, 42 21s. Therefore y is equal to ఏమవుతుందంటే 42/14, 42/14 అంటే 3, 21/14 1.5. So therefore 21/14 3/2, 3/20 1.5. This value 1.5 is lie between both the x. రెండు xల మధ్యలో ఉంది కాబట్టి the relationship between cannot be established between x and y. Next, 7x plus 11y is equal to 150 and 6x plus 7y is equal to 84. 84 లో 7 క్యాన్సిల్ అవుతుంది, 6 కూడా క్యాన్సిల్ అవుతుంది. 6 14 times, 7 ఏమో 12 times. అంటే ఇప్పుడు డెఫినెట్గా ఇది ఇండివిజువల్గా 84ని క్యాన్సిల్ చేసే నెంబర్ అయి ఉండాలి, ఇది ఇండివిజువల్గా నెంబర్ అయి ఉండాలి.
అంటే ఇప్పుడు 6 7 పెట్టాం అనుకోండి, x is equal to 7, y is equal to 6, y is equal to 6 పెట్టాం అనుకోండి. Yes, 6 7s are 42, 7 6 are 42, 42 plus 42 84. Yes, అంటే x is equal to 7 పెడితే ఇక్కడ 7 7s 7 7s 49 plus 11 6 are 66, 66 49 115 సరిపోయింది. Therefore x is equal to 7 and y is equal to 6. Therefore x greater than y. Therefore first option is the answer. Therefore the answer is first option. Next one. 427s 108 and 36 threes. 36 threes కాబట్టి x is equal to minus వస్తుందండి. రూట్స్ minus 3 by 4 minus 0.75 and minus 36 by 4 minus 9. These are the roots. 431s 4 into 31, 4 plus 31 35 సరిపోయింది. Therefore y is equal to 4 by 4 1 minus 1 31 by 4 31 by 4 అంటే 7.75. Therefore ఈ రెండు వాల్యూస్ కూడా ఈ మధ్యలో ఉన్నాయి. Both the y are lie between both the x. Therefore the relationship between cannot be established between x and y. Fifth option is the answer. Next, 243 ki 36, 243 అంటే that is 27 nines, 27 nines are 243. 27 plus 9 is 36. Therefore x is equal to 9 comma 27. These are the roots. 253 34 రావాలి. 34 253 23 11s అనుకుంటా. 23 11s, 23 10s are 230 plus 23 253. Yes, 23 11s. Therefore y is equal to 11 comma 23. 11 comma 23 రెండు కూడా ఈ మధ్యలో ఉన్నాయి. Therefore both the roots are lie between both the x. Therefore the relationship between cannot be established. The relationship between x and y cannot be established. Therefore fifth option is the answer. Next, individual questions. What is the total number of days to complete the work? What is the total number of days to complete the work? If m can do a piece of work in 16 days, which n can do it in 24 days? M alone 16 days, n alone 24 days, total work 1 ki equal. They begin together, but 4 days before the completion of the work m leaves off. They start the work together 4 days before the completion of the work. 4 రోజులు ముందుగా m leaves the work. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ n ఉన్నాడు, వీడు 4 days ముందుగా వెళ్ళిపోయాడు. సో LCM is 48. 16 3 times, so 3t minus 12 and 24 2 times 2t. Therefore 5t is equal to minus 12 అంటే వెళ్తే 60. Therefore total number of days t is equal to 12. Therefore the total number of days is second option 12. Next one. What is the average of all the 7 integers if a sequence of 9 consecutive integers are given? The average of the first 5 consecutive integers is 67. First 5 67 అంటున్నాడు average. 1 2 3 4 5. ఈ average 67 అంటే వాడు అడిగింది average of 7 integers అడుగుతున్నాడు, consecutive 7 integers. ఇంకో 2 కలపాలి, 2 కలిపితే average ఇది అవుతుంది, ఇప్పుడు 68 అవుతుంది. Therefore the answer is 68 is the answer. Fifth option. సో వన్స్ అగైన్ ఒకసారి మళ్ళీ చూడండి, చూస్తే 68 యావరేజ్ చెప్తున్నాడు. వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద 7 ఇంటీజర్స్ ఇఫ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ 9 కాన్సిక్యూటివ్ ఇంటీజర్స్ ఆర్ గివెన్? ద యావరేజ్ ఆఫ్ ద ఫస్ట్ 5 ఇంటీజర్స్ is 67. The average of first 5 is 67. 67 is the average of first 5. ఇప్పుడు వాట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ద 7 అంటున్నాడు. ఇంకొక 2 యాడ్ చేసాం, 2 యాడ్ చేసినప్పుడు యావరేజ్ దీనికంటే ఒకటి పెరుగుతుంది. Therefore 68 is the new average. That is the answer. Next, 103. Find the profit in rupees if 10 liters of milk is drawn from a milk can that has 100 liters of milk. Can has 100 liters of milk from which 10 liters of milk is drawn. The taken milk is replaced by water. The taken milk 10 liters is replaced by water, and the process is repeated 3 times. Totally 3 times. The mixture is sold at the rate of 50 rupees per liter, and the cost price of milk is 50 rupees per liter. Cost price of the milk is 50 rupees per liter. But ఇప్పుడు 3 times milk తీసేసి వాటర్ కలుపుతున్నాం మనం. 10 liters మిక్చర్ is replaced with water. అలా చేసిన తర్వాత కూడా ఆ రిజల్టెంట్ ఏదైతే క్వాంటిటీ ఉందో, ఇప్పుడు ఆ మిక్చర్ని కూడా మనం
ఎంతకు అమ్ముతున్నాం అంటే 50 రూపీస్ పర్ లీటర్కి అమ్ముతున్నాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ milk is 50 rupees per liter. Selling price of mixture is 50 rupees per liter. Then find the profit in rupees. Profit అడుగుతున్నాడు. Yes. టోటల్ ఎన్ని లీటర్లు అండి? 100 లీటర్స్. 100 లీటర్స్ లో ఎవ్రీ టైం ఎంత డ్రా చేస్తున్నాం అండి మనం? ఎంత డ్రా చేస్తున్నాం అంటే 10 లీటర్స్ అవుట్ ఆఫ్ 100 లీటర్స్, దట్ ఈస్ 1/10 పార్ట్, 10%. 1/10 పార్ట్ డ్రా చేస్తే మనం రిమైనింగ్ క్వాంటిటీ ఎంత మిగులుతుందంటే 9/10. 1/10 is drawn, 10% is drawn, 10 liters out of 100 liters. 9/10, 9/10, 9/10, 3 times operation. 10 tens are 100, 100 get cancelled. 9 cube 729. 729/10 అంటే 72.9. అంటే ఇప్పుడు ఎంత ప్యూర్ మిల్క్ ఉందంటే రిజల్టింగ్ ప్యూర్ మిల్క్ ఎంత ఉందంటే చివరికి 72.9 మాత్రమే ప్యూర్ మిల్క్ ఉంది. అంటే టోటల్ 100 లీటర్స్ లో వాటర్ ఎంత కలిసిందంటే మనకి 27.1 లీటర్స్ వాటర్ ఇస్ దేర్. మనకి ఎంత వాటర్ కలిసిందో అంత ప్రాఫిట్ అండి. అంటే 27.1 లీటర్స్ వాటర్ కలిసింది. ఆ 27.1 లీటర్ వాటర్ లీటర్ 50 రూపాయలు చొప్పున అమ్ముతున్నాం కాబట్టి ఇంటూ 50 చేస్తే దట్ గివ్స్ ద ప్రాఫిట్. 27 5 ఆర్ ఈ జీరో వల్ల పాయింట్ పోతుంది. 27 5 ఆర్ 135, 135 5. Therefore 1355 is the profit. Therefore second option is the answer. ఈ క్వశ్చన్ కి ఇంతకంటే అసలు ఎక్కువ చేయకూడదు. సో ఇదంతా స్టాండర్డ్, ఇది ఇమీడియట్ గా గుర్తుండిపోతుంది మనకి. సో చిటికలేసి చెప్పొచ్చు ఈ క్వశ్చన్ ని. ఆర్ యూ క్లియర్ దాట్? ఇలా ఓకే. సో 100 లీటర్స్ లో ఎవ్రీ టైం 10 లీటర్స్ డ్రా చేస్తున్నాం. 1/10 పార్ట్ కాబట్టి 9 10 9 10 9 క్యూబ్ అంటే 72.9. 72.9 అంటే 27. డైరెక్ట్ ఇది పడాలి అంతే. 27.1 into 50 liters, దట్ ఈస్ ద ప్రాఫిట్. ఎంత వాటర్ కలిపామో అంత వాటర్ కూడా అంటే రిజల్టింగ్ వాటర్ ఇదండి. ఆ వాటర్ 50 రూపీస్ పర్ లీటర్, అది ప్రాఫిట్ వస్తుంది. 1355 రూపీస్ ఇస్ ద ప్రాఫిట్. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్. 3 partners P, Q are invested in a business. P invested twice of Q invested thrice of R, and R invested half that of the time. Yes sir, వాళ్ళ PQR partnership కాబట్టి PQR investments చూడండి. 3 partners PQR invested in a business. P invested twice that of Q invested thrice that of R, and 3:1 is the Q invested thrice that of R and P invested twice that of Q, and 6 parts. ఇది investment ratio. So R invested half of the time than Q. R invested half of the time than Q. P and Q invested twice the time of P. So okay, Q invested twice the time of P. P and the time period daniki twice the time period at Q. Q invested twice that of the time period of P, and R invested half of the time. And our time period ratio la undi. Therefore profit ratio 6:1. This is the profit sharing ratio at the end of the 1 year. At the end of the financial year, the profit was 4,407. Then find the share of P. P share is equal to 6 parts by 13 parts into 4407. 13 cancellation 3 times. 13 3s are 39. 39 పోతే ఇక్కడ 5 ఉంది. మళ్ళీ 39 లో 3 times ఎంత మిగిలింది ఇక్కడ మనకి 11. 117 లో 39 times 339. 9 6 are 54. చివరి 4 ఉండాలి. చివరి 4 ఉన్న ఆప్షన్స్ చాలా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. Therefore 6 తో మల్టిప్లై చేస్తే 6 9s are 54. 5 6 3s are 18 plus 5 23. 2 18 plus 2 20. 2034. Therefore the answer is 2034. Fifth option is the answer. That is the answer. Next, 105. 105. The present average age of a group of 32 athletes is 25% more than the average age of the 32 athletes 2 years ago. సో ఆ 32 మెంబర్స్ ఉన్నారు, 32 అథ్లెట్స్ ఉన్నారండి. 32 అథ్లెట్స్ యొక్క యావరేజ్ చెప్తున్నాడు. 2 years ago present average. The present average age of a group of 32 athletes is 25% more than the average age of the 32 athletes 2 years ago. 2 years ago ఎంత ఉందో దానికంటే 25% మోర్ అంటే రేషియో 4:5. ఇది 100% అయితే ఇది 100% అయితే ఇది 125%. 4:5 is the ratio. దెన్ ఈ 32 అథ్లెట్స్ యొక్క ప్రజెంట్ యావరేజ్ ఎంత అంటే 2 years ago వాళ్ళ యావరేజ్ ఎంత ఉందో దానికంటే 25% మోర్. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద గ్రూప్ విల్ బికమ్ అప్రాక్సిమేట్లీ హౌ మచ్? ఇప్పుడు ఈ గ్రూప్ యొక్క యావరేజ్ ఏజ్ ఎంత అని అడుగుతున్నాడు. అప్రాక్సిమేట్లీ ఇఫ్ 2 new athletes 44 years and 46 years జాయిన్ ద గ్రూప్.
సో ఓకే, ఇక్కడ 2 years ఎగోకి ప్రజెంట్ కి అంటే డిఫరెన్స్ టైం పీరియడ్ 2 years ఏగా ఇక్కడ. ఈ 2 years డిఫరెన్స్ 1 పార్టేగా. ఈ డిఫరెన్స్ 1 part ఈజ్ కూడా 2 years అయితే ఈ డిఫరెన్స్ 2 years తెలుస్తుంది అక్కడ. ఇక్కడ 1 part ఈజ్ కూడా 2 years అయితే 4 parts ఈజ్ కూడా 8 years. దట్ ఈస్ ద యావరేజ్ 2 years ఎగో. ఇప్పుడు వాళ్ళ యావరేజ్ ఎంత అంటే 10 years. ఏమంటే వీళ్ళు అథ్లెట్స్ ఏనా? 32 అథ్లెట్స్ అన్నాడు, వాళ్ళ యావరేజ్ ఏజ్ 8 years. 8 years కి 10 years కి అథ్లెట్సా? క్వశ్చన్ ఎవడు రాశాడు అసలు ఇది? 32 అథ్లెట్స్ కాదు, 32 చిల్డ్రన్ అని ఉంటే సరిపోయేది. 32 అథ్లెట్స్ అట. ఓకే, 32 అథ్లెట్స్ యావరేజ్ ఏజ్ 2 years ఎగో 8 years వచ్చింది, ప్రజెంట్ యావరేజ్ 10 years వచ్చిందండి. ఓకే, వెరీ పిటీ. అంటే చిన్న ఏజ్లోనే అథ్లెట్స్ అయ్యారు పాపం. ఓకే, గుడ్. ఇఫ్ 2 new athletes 44 years and 46 years అంటే ఇద్దరు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఇద్దరు కలిపి 90 years జాయిన్ ద గ్రూప్, దెన్ వాట్ విల్ బి ద న్యూ యావరేజ్ అని అడుగుతున్నాడు. ఇప్పుడు వీళ్ళ ప్రజెంట్ యావరేజ్ ఎంతో చూడండి. వీళ్ళ ప్రజెంట్ యావరేజ్ ఈ 32 అథ్లెట్స్ యొక్క ప్రజెంట్ యావరేజ్ 10 years. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు 44 ఒకడు, 46 ఒకడు, అంటే ఇద్దరు కలిపి 90. ఇప్పుడు ఇదే యావరేజ్ మెయింటైన్ అవ్వాలంటే ఒక 20 తీసేయాలి ఇద్దరికి, కొత్తగా జాయిన్ అయిన ఇద్దరికి 20 తీసేయాలిగా. అంటే ఇంకా ఎంత మిగిలింది వీళ్ళ దగ్గర? 70. ఈ 70ని ఎంతమందికి యావరేజ్ చేయాలంటే ఇక్కడ ఒక 32 పాత వాళ్ళు, కొత్త వాళ్ళు ఇద్దరు, మొత్తం 34 మెంబర్స్కి యావరేజ్ చేయాలి. 34 మెంబర్స్ కాకుండా 35, ఈ 32 కాకుండా 33 ఇచ్చుంటే కరెక్ట్గా పోయేది. 32 కాకుండా 33 ఇచ్చుంటే వీళ్ళిద్దరు జాయిన్ అయ్యారు కాబట్టి అప్పుడు 35 అయ్యేది. ఆర్ యూ క్లియర్? అంటే 2 years అప్రాక్సిమేట్, అందుకనే అప్రాక్సిమేట్ అని ఏడిచాడు. ఓకేనండి. ఎందుకు అప్రాక్సిమేట్ ఇవ్వడం ఎందుకు? ఇక్కడ 33 ఇచ్చేయచ్చు కదా నువ్వు. 33 ఇచ్చేస్తే డైరెక్ట్ వచ్చేస్తుంది కదా. ఓకే, 2 years. అంటే ఇప్పుడు ప్రజెంట్ యావరేజ్ ఎంత అవుతుందంటే వీళ్ళు జాయిన్ అయిన తర్వాత యాక్చువల్గా వీళ్ళు 10 years అండి, 2 years పెరిగి 12 years అవుతుంది. దేర్ ఫోర్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. దేర్ ఫోర్ అంటే ఏం చెప్పాలి ఇప్పుడు మనం? 10 + 2 12 years is the new average. That is the answer. 10 years కి అథ్లెట్స్ అయ్యారు. ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, గుడ్. క్వశ్చన్ రాసేటప్పుడు ఫ్యాకల్టీ ఎవరైతే క్వశ్చన్ రాస్తున్నాడో చాలా సిన్సియర్గా ఉండాలి. ఓకే, గుడ్. నెక్స్ట్ వన్. స్టడీ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ కేర్ఫుల్లీ. Study the following information carefully and answer the given question given below. Study the following information carefully and answer the given below questions. Okay, very good. Given below table shows the number of employees in thousands in 5 different companies and 5 different years. Some values are missing. Okay, good. Company Tata Steel, Coal India, Sun Pharma, Hindalco and others. Okay, Nandi. 2012 to 2016 5 consecutive years ఇచ్చాడు. There are 5 companies. చాలా క్లియర్గా ఉంది టేబుల్ అయితే. క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. If the average number of persons of employed, number of employed persons అని చెప్తున్నాడు. Average number of persons employed in Tata Steel is 49,000. 1000 in number అది. 49,000. The number of persons employed in Tata Steel in 2014 is 3 times that of the number of persons employed in Coal India in 2012. 2012లో Coal India ఎంత ఉందో చూడండి, 18. ఇది 18 ఉంది కోల్ ఇండియా. ఓకే, కోల్ ఇండియా 18 ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ దానికి 3 times అంటున్నాడు. అండ్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ టాటా స్టీల్ ఇన్ 2014. టాటా స్టీల్ ఇన్ 2014 దీని గురించి చెప్తున్నాడు. 2014 is 3 times that of the number of persons employed in Coal India in 12. 12లో కోల్ ఇండియా 18 3 times అంటే 54. అంటే ఇక్కడ 54 పడుతుంది. ఎస్, 54. దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ టాటా స్టీల్ ఇన్ 2015? ఇప్పుడు ఈ యావరేజ్ 49,000 ఇచ్చాడు కదా, ఈ మొత్తం యావరేజ్ 49,000 ఇచ్చాడు కదా, 49 యావరేజ్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు 2015 ఎంత అవుతుందో చెప్పంటున్నాడు. ఎన్ని సంవత్సరాలు అండి? 1 2 3 4 5 అంటే 49 into 5 యావరేజ్ 49, 5 consecutive years అంటే 245 టోటల్. 245 టోటల్. ఈ టోటల్ 245లో ఇవన్నీ కలిపి దీంట్లో తీసేస్తే 2015 టాటా స్టీల్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ద ఆన్సర్. సో రిమైనింగ్ కలపండి మరి. 26.75 ఈ రెండు కలపండి ముందు. 61 54 115. 115 తీసేయండి. 115 తీసేస్తే 130. వెరీ గుడ్. ఇంక ఈ రెండు ఉన్నాయి. ఈ రెండు అంటే 0.75 1.5 1.5 25 45 70 71 plus 1.5 72.5 తీసేస్తే 60 అంటే 57.5. therefore the answer is 57.5. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. therefore అప్పుడు 2015లో టాటా స్టీల్ ఎంత వస్తుందంటే 57.5 is the answer. Next one, 107. If the number of employees in Sun Pharma in 2013 is 16,000,
వాడు ఏం చెప్తున్నాడు అది రాసేద్దాం. 2013 16,000 అట ద నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ సన్ ఫార్మా ఇన్ 2013. సన్ ఫార్మా ఇన్ 2016 16,000. సో అది క్యాన్సిల్ చేసి ఇది 16,000 రాద్దాం. ఓకే, గుడ్. And Sun Pharma 2013 16,000 and the number of employees in other companies in 2012. Other companies in 2012 is 108.85. ఇది చెప్తున్నాడు 108.85. Okay. Then the number of employees in other sector in all the years is what percentage of the number of employees in Sun Pharma in all the years? Sun Pharma in all the years వచ్చేసింది, others all the years వచ్చేసింది. ఈ టోటల్ కి ఎన్ని టైమ్స్ అని అడుగుతున్నాడు. So number of employees in other sector in all the years, what percentage of the number of employees in Sun Pharma all the years? Sun Pharma all the years total చేద్దాం. ఈ 0.5 ఇచ్చేస్తే 25 32 57 plus 26 57 plus 6 63 83 plus 16 83 plus 16 99 11 110 110.75 వచ్చిందండి. 110.75 దట్ ఈస్ సన్ ఫార్మా. ఇప్పుడు ఇది ఎంత ఉందో చూడాలి మనం. ఇది పాయింట్లు పక్కన పెడితే ఓకే, ఇది 480 నెంబర్ ఆఫ్ టైమ్సే కదా చూడాల్సింది, అన్ని పర్సంటేజ్లు క్లియర్గా ఉన్నాయి కాబట్టి పాయింట్లు పక్కన పెడితే 480 ఇది 180 480 180 that is 500 660 140 660 140 that is 800 plus 86 886 ఈ 8 కలిపితే 890 990. సో ఇక్కడ 110 వచ్చింది, ఇక్కడ 990 వచ్చిందండి. ఎన్ని టైమ్స్ ఉందంటే అప్రాక్సిమేట్గా 9 టైమ్స్ ఉంది. 900% ఇస్ ద ఆన్సర్. సో వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద అన్నాడు అంతే, వాట్ పర్సెంట్ మోర్ కానీ లెస్ కానీ అనలా, వాట్ పర్సంటేజ్ అంటే 900% ఇస్ ద ఆన్సర్. దేర్ ఫర్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ 108. So 108 చూస్తే if the number of employees in Tata Steel in 2015 is 57.6 thousand, Tata Steel 57 ఇది మాట్లాడుతున్నాడు 57.6 అట. వెరీ గుడ్. If the number of employees in Tata Steel 2015 57.6 thousand and the number of employees in Coal India in 2016 is 24. Coal India 24 at it 24. Very good. Total number of employees in 2016 is what percentage more than the number of employees in 2015? Okay, total number of employees in 2016 what percent more than 15 కంటే 16 ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సార్ రెండు టోటల్ చేయాలి పైనుంచి కిందకి. ఒకసారి చూసేద్దాం. 57.6 ఓకే, 8.25 32.5 22.5 and 179.15. సో ఇక్కడ 5 plus 5 0 అండి. ఈ రెండు 5లో కలిపితే 0 1 అంటే 7 9 plus 10 20 అండి. ఇక్కడ 22. సో 9 17 plus 4 21 33 అండి. 8 plus 5 13 plus 17 13 plus 17 30 300 వచ్చింది ఎగ్జాక్ట్గా. మరి అదెంత వచ్చిందో చూద్దాం. అదెంత వచ్చిందో చూస్తే 480 61 24 24.5 10.5 అంటే 35 కలిపితే సో 0 1 15 20 2 600 వచ్చింది. సో దీనికి ఇది ఎంత అని అడుగుతున్నాడు. ఆర్ యూ క్లియర్ దట్? సో టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2016 అంటే దట్ ఈస్ 600 ఇస్ వాట్ పర్సెంట్ మోర్. దీనికంటే ఇది ఎంత పర్సెంట్ మోర్ అని అడుగుతున్నాడు. దీనికంటే ఇది 100% మోర్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ 100% మోర్. 109. If the average number of employees in Hindalco company is 18,000, Hindalco company మొత్తం యావరేజ్ చెప్తున్నాడు 5 years కదా. 18,000 5 years అంటే 90,000. If the average number of employees in Hindalco company 18,000, average 5 years కాబట్టి 18,000 90,000 అవుతుందండి. ఎస్. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ 2012 ఇది మొత్తం చెప్తున్నాడు 150,000. ఇది మొత్తం 150,000 అయితే
2012 మొత్తం 150 అయితే వెరీ గుడ్. Then what is the difference between the number of employees in Hindalco all the years and the total number of employees in the company, in others company all the years? ఓకే, ఇక్కడ యావరేజ్ ఈ టోటల్ మొత్తం 150 అయితే ఇది ఎంతో తెలుస్తుంది. ఈ టోటల్ హిండాల్కో డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఎస్ ఎస్ ఓకే. ఇప్పుడు ఇది 150లోంచి తీసేయాలి, మనం తీసేద్దాం రండి. 35.5 ఇక్కడ ఒక 0.5 36 అనుకుందాం. 36 ప్లస్ 11 47 47 ప్లస్ 20 67 65 65 ప్లస్ 26 91 91.75 150 లోంచి 91 ఎస్ ఇది 91.25 ఉంటుంది. ఇది 0.5 కలిపితే 36 36 47 47 65 65 ప్లస్ 26 91 91.25 అంటే 150 లోంచి 91.25 తీసేస్తే ఇక్కడ మనకి 91.25 కాబట్టి 58.75 వచ్చిందండి. 58.75 ఓకే. హిండాల్కో మొత్తం 90. ఇప్పుడు ఇది టోటల్ చేయాలి మనం. డిఫరెన్స్ అడుగుతున్నాడు. టోటల్ చేద్దాం. 58.75 58.75 అండ్ 86 and 142.75 and 179.15 480. ఓకే, 75 75 150 65 165 1 వస్తుంది. 1 అంటే 15 15 ప్లస్ 11 26 2 7 15 15 ప్లస్ 11 26 26 ప్లస్ 8 34 3 3 ప్లస్ 4 9 946.65. దాంట్లోంచి 90,000 తీసేయాలి మనం. ఎస్, 946.65 లోంచి 90 తీసేస్తే 856.65. Therefore, that is the answer. Third option, 856.65 is the third option is the answer. Yes. Next 110. 110 చూస్తే if the total number of persons in the year 2016 is 6 lakhs total number of 6 lakhs అని చెప్తున్నాడండి total, then what is the number of employees Coal India in that particular year? 2000, if the total number of persons in the year 2016 is 6 lakhs. ఓకే, ఇది 4,80,000 ఉంది కాబట్టి ఆ మొత్తం ఇందాక టోటల్ చేసాం. కోల్ ఇండియా అడుగుతున్నాడు మనల్ని. రెండు కలిపితే ఇది 35 120 కదా మొత్తం మనకి. ఆ 480 తీసేస్తే 126 6 lakhs అంటే 4,80,000 1,20,000 1,20,000 లో ఈ రెండు కలిపితే 35 ప్లస్ 61 96 96 తీస్తే 24. therefore 24,000 is the answer. Fifth option is the answer. Answer is fifth option. Next 111 to 115 wrong number series అండి. రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్. ఇక నుంచి నేను ఓన్లీ క్వాంట్ మాత్రమే చెప్తాం. నెంబర్ సిరీస్ ఏ పేపర్లో వచ్చినా, అది ఆర్ఆర్బి పిఓ ఎస్బీఐ పిఓ అండ్ క్లర్క్ మైన్స్ ఏ పేపర్ అయినా సరే, రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్ ద నెంబర్ సిరీస్. ఐదర్ రాంగ్ నెంబర్ సిరీస్ ఆర్ నెంబర్ సిరీస్, రీజనింగ్ పీపుల్ విల్ లుక్ ఆఫ్టర్. ఓకే, సో 111 to 115 అవ్వండి. 116కి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఎస్, 116. Read the following information carefully and answer the given questions. Read the following information carefully and answer the given questions. ఇప్పటి వరకు నేను ఆల్మోస్ట్ 2 months నుంచి చెప్తూనే ఉన్నాను, నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఎక్కడ వదలకుండా నేను ఆర్ఆర్బి పిఓ అదే ఎస్పీబీ పిఓ, బట్ ఇక్కడి నుంచి మాత్రం నెంబర్ సిరీస్ క్వశ్చన్స్ నేను అటెంప్ట్ చేయట్లేదు. ఓకే, గుడ్. Read the following information carefully and answer the given questions. 5 shops, namely P, Q, R, S, T, sells 5 garments M, N, O, P and Q. The market price of all the garments are the same for all the shops. 5 shops, namely P, Q, R, S, T, sells 5 garments M, N, O, P, Q. The market price of all the garments are same for all the shops. Okay, market price is same for all the shops. Okay. However, cost price and selling price for all the garments are different for all the different shops as they offer different percentage of discounts. Okay, మార్కెట్ ప్రైస్ మాత్రమే సేమ్ అండి.
అదే చెప్తున్నాడు, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆల్ ద గార్మెంట్స్ ఆర్ ద సేమ్ ఫర్ ఆల్ ద షాప్స్. అన్ని గార్మెంట్స్కి మార్కెట్ ప్రైస్కి అన్ని షాప్స్కి సేమ్ అని చెప్తున్నాడు. బట్ ద సెల్లింగ్ ప్రైస్ అండ్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ garments are different and percentage of discount is also different from each and every shop. Okay, next. Yeah, cost price and selling price of all the garments are different for all the different shops as the different percentage of discounts given అంటున్నాడు. షాప్ పి గురించి చెప్తున్నాడు, అది రాద్దాం కొద్దిగా. షాప్ పి QRST. There are 5 shops అండి, PQRST. Garments MNOPQ. Garments MNOP and Q. These are the 5 different garments. MNOP and Q. Okay. So, okay, shop P marks the garments MNQ. MNQ మాట్లాడుతున్నాడు. MNQ 30%, 20%, 25% above the cost price. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ 130, మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే 30% అబౌవ్, 130% మార్కెట్ ప్రైస్, ఇక్కడ 120% మార్కెట్ ప్రైస్, ఇక్కడ 125% మార్కెట్ ప్రైస్. ఇది రిమైనింగ్ ఆర్ నాట్ గివెన్. ఫర్ షాప్ పి గార్మెంట్స్ MNQ 30%, 20%, 25% above the cost price, and shop Q marks the garment MNO వరుసగా 3 మాట్లాడుతున్నాడు. 40%, 30%, 40%. అంటే this is 140%, this is 130%, and this is 140%. మార్కెట్ ప్రైస్ పర్సంటేజ్లు అండి. షాప్ R మార్క్స్ ద గార్మెంట్స్ OPQ అంటే ఈ 3 మాట్లాడుతున్నాడు. OPQ and 20%, 120%, 125%, 160%. Okay, shop S marks the garment MNOP. OPQ మాట్లాడాడు, ఇప్పుడు MNOP అంటే 4 వరుసగా. MNOP 20%, 120%, and 150%, 132%, and 130%, 30% above the cost price. And shop T marks the garments MNO అంటే ఫస్ట్ 3. MNO 25%, 125, and 140%, 132%. ఇది వాడు మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్, అయిపోయింది ఇన్ఫర్మేషన్. అంటే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ కావాలి. ఓన్లీ మార్కెట్ ప్రైస్లో ఎంతెంత పర్సెంటేజ్ పెంచాడో చెప్తున్నాడు. క్వశ్చన్స్ చూద్దామండి, రండి. ఫస్ట్ క్వశ్చన్, బై హౌ మచ్ ఈస్ ద ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ క్యూ? ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆఫ్ క్యూ, షాప్ క్యూ ఆన్ ఓ దీని మీద అడుగుతున్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ 140. బై హౌ మచ్ is the profit percentage of Q on O more than the profit percentage of and by T on O? Q and T ఇక్కడేమో 40% అబోవ్, ఇక్కడేమో O మీద మాట్లాడుతున్నాడు. సో అయితే ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు. సో Q యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ T యొక్క ప్రాఫిట్ పర్సంటేజ్ కంటే ఎంత ఎక్కువ? బై హౌ మచ్ ఇస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ Q on O more than the profit percentage of profit percent and by T on O? If Q sells O at a profit of 25% of the profit earned by R on O. R on O చెప్తున్నాడు మళ్ళీ, R on O. Let the profit earned by R on O is 460 rupees. R on O వీటికి వచ్చిన ప్రాఫిట్ 460 రూపీస్ అట. దానికంటే if Q sells O at a profit of 25% of the profit earned by at a profit of 25%, అంటే వీడికి వచ్చిన ప్రాఫిట్లో వాడికి వచ్చిన ప్రాఫిట్ 25% అంటున్నాడు. అయితే ఇప్పుడు కంపారిజన్ ఎవరెవరికి చేయమంటున్నాడండి? క్యూ కంపారిజన్, అలాగే టీ కంపారిజన్ ఆర్టికల్ గార్మెంట్ ఓ మీద చెప్తున్నాడు. సో అయితే ఓన్లీ ఇవి మార్కెట్ ప్రైస్లు మాత్రం ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఒకదాన్ని చెప్తున్నాడు. అంత మాత్రం మీద సెల్లింగ్ ప్రైస్లు ఇవేమి తెలియకుండా మనం క్వశ్చన్ సాల్వ్ చేయలేమండి. అంటే మోరోవర్ మార్కెట్ ప్రైస్లు చెప్పిన దాని తర్వాత వాటి మీద ఇచ్చిన డిస్కౌంట్ పర్సంటేజ్లు కూడా మాట్లాడాలి. అసలు డిస్కౌంట్ పర్సంటేజ్ లేకుండా సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుంది? ఇవి మార్కెట్ ప్రైస్లు కదా, మనం ఎంత కాస్ట్ ప్రైస్ కంటే అబోవ్ చేసామో ఇవి మార్కెట్ ప్రైస్లు. ప్రాఫిట్ పర్సంటేజ్ చెప్పినంత మాత్రం డిస్కౌంట్ పర్సంటేజ్ చెప్పాలి, అర్థమైందండి? కాస్ట్ ప్రైస్ తెలియాలి. ఆర్ యూ క్లియర్ దట్? సో అవేమీ లేవు, దేర్ ఫర్ ద ఆన్సర్ ఈస్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఈస్ ద ఆన్సర్. ఆర్ యూ క్లియర్ దట్? క్వశ్చన్ ఏం అడిగాడో ఒకసారి మళ్ళీ చూడండి. బై హౌ మచ్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ క్యూ ఆన్ గార్మెంట్ ఓ మోర్ దాన్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ టీ ఆన్ గార్మెంట్ ఓ? అంటే ఈ ఓ అనే గార్మెంట్ మీద క్యూకి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ టీకి వచ్చిన ప్రాఫిట్ పర్సంటేజ్ కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడండి.
ఇది మనకు కావాల్సింది. అంటే దీని ప్రాఫిట్ తెలియాలి, దీని ప్రాఫిట్ తెలియాలి. ఓకే, ఇఫ్ Q sells O at a profit of 25% of the profit, at a profit of 25% of the profit earned by R on O, R అదే ఆర్టికల్ ని, అదే గవర్నమెంట్ ని ఎంత ప్రాఫిట్ కమ్మిందో, ఎంత ప్రాఫిట్ కమ్మిందట, లెట్ ప్రాఫిట్ ఎర్న్డ్ బై ఆర్ ఆన్ ఓ ఇస్ 460, దాంట్లో 25% కట్టొచ్చు 230, అంటే 115. అంటే ఇప్పుడు వచ్చిన ప్రాఫిట్ క్యూ సెల్స్ ఓ ఎట్ అ ప్రాఫిట్ ఆఫ్ 25% ఆఫ్ ద ప్రాఫిట్ అండ్ ఆన్ ఆర్ ఆన్ వన్, అంటే వీడు ప్రాఫిట్ క్యూ యొక్క ప్రాఫిట్ తెలిసింది 115 అని మనకి, ఎందుకంటే 460లో 25%, 115 ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ. అయితే ఇప్పుడు క్వశ్చన్, వీడికి వచ్చిన ప్రాఫిట్ కూడా తెలియాలి కదా మనకి. వీడికి వచ్చిన ప్రాఫిట్ తెలియాలంటే టీ ప్రాఫిట్ తెలియదు కదా మనకి. ఆర్ యూ క్లియర్ దట్? టీ ప్రాఫిట్ కంటే క్యూ ప్రాఫిట్ ఎంత ఎక్కువ అన్నప్పుడు ఓన్లీ క్యూ ప్రాఫిట్ తెలిస్తే సరిపోదు, వీడి ప్రాఫిట్ కూడా తెలియాలి మనకి. దేర్ ఫోర్ టీ ప్రాఫిట్ తెలియట్లేదు, దేర్ ఫోర్ కెనాట్ బి డిటర్మైన్డ్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ 170. ఫర్ షాప్ ఆర్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ ఓ బై, ఫర్ షాప్ ఆర్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ అండ్ exceeds that of O by 252 rupees. So okay, if the sum of the cost price of N and O is 4830, it is given that the percentage of profit, percentage of points by which the market price is fixed above the cost price for both the N and O are same. By what percentage is the market price of N more than that of O? Okay, yes. షాప్ ఆర్ గురించి మాట్లాడుతున్నాడు, షాప్ ఆర్ గురించి. షాప్ ఆర్ ఎన్ ఓ, గవర్నమెంట్ ఎన్ గవర్నమెంట్ ఓ గురించి మాట్లాడుతున్నాడు. గవర్నమెంట్ ఎన్ గవర్నమెంట్ ఓలో షాప్ ఆర్ గవర్నమెంట్ ఎన్ మార్కెట్ ప్రైస్ తెలియదు ఇక్కడ మనకి, బట్ ఓ మార్కెట్ ప్రైస్ తెలుసు. ఓ మార్కెట్ ప్రైస్ ఎంతంటే 120%. 120% ఇస్ ద మార్కెట్ ప్రైస్. 120% మార్కెట్ ప్రైస్ అంటే కాస్ట్ ప్రైస్ 100% అనేగా, అంటే 20% అబోవ్ చేస్తేనే కదా మనం. అంటే దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్, 100% ఇస్ ఆఫ్ ఎక్స్ ఇస్ ద కాస్ట్ ప్రైస్, 120% ఇస్ ఆఫ్ ఎక్స్ ఇస్ ద మార్కెట్ ప్రైస్. ఆర్ యూ క్లియర్ దట్? ఓకే, ఇప్పుడు ఏమంటున్నాడు క్వశ్చన్ చూడండి. ఫర్ ద షాప్ ఆర్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ ఓ బై 252. ఈ ఎన్ యొక్క మార్కెట్ ప్రైస్, గవర్నమెంట్ ఎన్ యొక్క మార్కెట్ ప్రైస్ ఓ యొక్క మార్కెట్ ప్రైస్ కంటే 252 రూపీస్ ఎక్కువట. అంటే ఇక్కడ 120% ఆఫ్ ఎక్స్ ప్లస్ ఇంకొక 252 రూపీస్. ఇక్కడ ఎక్స్లు కూడా ఉన్నాయండి. 100% అంటే 100% ఆఫ్ ఎక్స్, 120 అంటే 120% ఆఫ్ ఎక్స్. ఇక్కడ దీని యొక్క మార్కెట్ ప్రైస్ కంటే దీని యొక్క మార్కెట్ ప్రైస్ 250 రూపీస్ ఎక్కువ, 252 రూపీస్ ఎక్కువ, అంటే 120% ఆఫ్ ఎక్స్ ప్లస్ 252. అర్థమైందండి? ఎస్. అయితే ఇప్పుడు దీని కాస్ట్ ప్రైస్ ఎన్నది ఎంత పెంచామో మనకు తెలియదు కదా. అయితే క్వశ్చన్లో ఇంకేం చెప్తున్నాడు చూడండి. ద సమ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ అండ్ ఓ ఈజ్ 4830. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ అనుకుందామండి. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఎన్, కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఓ ఈజ్ ఓ, ఈ రెండు కలిపి 4830 చెప్తున్నాడు. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఎన్, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఓ ఈజ్ ఓ. ఆర్ యూ క్లియర్ దట్? ఇప్పుడు మనం చూస్తే ఫర్ షాప్ ఆర్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఎక్సీడ్స్ దట్ ఆఫ్ ఓ బై 252, ద సమ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన్ అండ్ ఓ ఈజ్, ఇక్కడ వరకు రాసుకున్నాం మనం. ఓకేనండి? It is given that ఇది పాయింట్ ఇంపార్టెంట్ అండి. It is given that the percentage of points by which the market price is fixed above the cost price for both N and O are same. అంటే కాస్ట్ ప్రైస్ కంటే అబోవ్ ఫిక్స్ చేసింది, మార్కెట్ ప్రైస్ అబోవ్ మిక్స్ చేసింది, రెండు సమానమే అంటున్నాడు. అంటే దీని కాస్ట్ ప్రైస్ 100 అయితే దీని కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే, ఓకే, ఇప్పుడు ఇది మార్కెట్ ప్రైస్ అండి. ఇది పర్సంటేజ్ పాయింట్స్ ఎంత అబోవ్ చేశాడో మార్కెట్ ప్రైస్ కి, పర్సంటేజ్ పాయింట్స్ షాప్ గవర్నమెంట్ ఓ మీద ఎంత అబోవ్ చేశాడో గవర్నమెంట్ ఎన్ మీద కూడా అంతే పర్సంటేజ్ పాయింట్స్. అంటే ఇది 20% పాయింట్స్, 20% అబోవ్ చేశాడు కాబట్టి ఇది కూడా 20% అబోవ్ చేశాడు. అంటే ఈ రెండు కలిపి 20% అబోవ్ అండి. ఈ రెండు కలిపి అంటే 120% ఆఫ్ ఎక్స్ ప్లస్ 252. అంటే ఇప్పుడు ఇది ఇనీషియల్ గా నేను ఏమంటానంటే, కాస్ట్ ప్రైస్ ఇది 100% ఆఫ్ ఎక్స్, 20% అబోవ్ మామూలే, ప్లస్ ఇక్కడ ఇది కూడా 20% అబోవ్ అయిన తర్వాత కదా 250 అయింది. 20% అబోవ్ అయిన తర్వాత 250 అయిందంటే ఇది 210 అయి ఉండాలి ఇనీషియల్ గా. అంటే దీని కాస్ట్ ప్రైస్ కి దీని కాస్ట్ ప్రైస్ కి డిఫరెన్స్ 210 రూపీస్. మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ ఏమో 252 రూపీస్. ఆర్ యూ క్లియర్ దాట్? ఈ పాయింట్స్ అర్థమవుతున్నాయా? 120 ఇక్కడ 100% అంటే 100% ఆఫ్ ఎక్స్, 120 అంటే 120% ఆఫ్ ఎక్స్.
ఇది పర్సంటేజ్ ఆఫ్ పాయింట్స్ అంత మార్క్ చేసామో ఇది కూడా పర్సంటేజ్ పాయింట్స్ అంతే మార్క్ చేసాం. అంటే ఇది 20% అబోవ్ చేస్తే ఇది కూడా 20% అబోవ్ అని చెప్తున్నాడు. కానీ దీని మార్కెట్ ప్రైస్ 120 అయితే దీని మార్కెట్ ప్రైస్ 120% కంటే 252 రూపీస్ ఎక్కువ అని చెప్పాడు. అంటే 120% ఆఫ్ ఎక్స్ ప్లస్ 250. ఇప్పుడు 120% అంటే దీనికంటే పర్సంటేజ్ పాయింట్ 20% అబోవ్ కాబట్టి ఇక్కడ కాస్ట్ ప్రైస్ 100. మరి ఇది కూడా పెంచిన తర్వాతే కాబట్టి ఇది కూడా 20% పెరగాలి. అంటే 120% 250 రూపీస్ అయితే 100% 210 అవుతుంది. ఈ రెండింటిలో యొక్క డిఫరెన్స్ కాస్ట్ ప్రైస్ డిఫరెన్స్ 210 అయితే మార్కెట్ ప్రైస్ డిఫరెన్స్ ఆర్ యూ క్లియర్ దట్ 20% పెరిగింది అక్కడ. 4830 ఈ రెండు కలిపి ఇప్పుడు ఈ రెండిట్లో నేను ఈ 210 అంటే 100% ఆఫ్ ఎక్స్ ప్లస్ 100% ఆఫ్ ఎక్స్ ప్లస్ 210 ఈజ్ ఈక్వల్ టు ఇది కదండి. ఈ 210 తీసేస్తా. ఆ 210 తీసేస్తే 4620. 4620ని 200% కాబట్టి బై 2 చేస్తే ఈచ్ 100% కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ గార్మెంట్ తెలిసిపోతుంది. 2310. దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ గార్మెంట్. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు అసలు వాడు. For shop R, the market price of N exceeds that of O by 252 rupees. Market price 252 rupees perigindi. The sum of the cost price N and O is 4830. It is given that the percentage of points by which the market price is fixed above the cost price for both N and O are the same. Adi kuda nenu upayoginchukunnanu. So by what percentage is the market price of N more than that of O? Aithe ippudu by what percentage is the market price of N more than that of O? మార్కెట్ ప్రైస్ దీనికంటే ఇది ఎంత ఎక్కువ ఉందని అడుగుతున్నాడండి. దీని మార్కెట్ ప్రైస్ కంటే దీని మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ. ఇప్పుడు 100% ఎంతో తెలిసింది కదా. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఇది 2310 కాస్ట్ ప్రైస్ అయితే దీని మార్కెట్ ప్రైస్ 20% పెంచితే 231 అంటే 462 కలపాలిగా. ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది. ఇది కాస్ట్ ప్రైస్ అయితే 20% పెంచిన తర్వాత 2772. దిస్ ఇస్ ద మార్కెట్ ప్రైస్. ఆర్ యూ క్లియర్ దట్? ఇప్పుడు ఈ మార్కెట్ ప్రైస్ ఓ యొక్క మార్కెట్ ప్రైస్ కంటే ఎన్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత ఎక్కువ ఉందంటే ఈ రెండింటికి డిఫరెన్స్ 252 అని చెప్పాడు కాబట్టి 252 ఎక్కువ ఉంది. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఈజ్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఓ అని అడుగుతున్నాడు. మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఓ ఈజ్ 2772. 252 by 2772 into 100 ఎంత పర్సెంట్ అంటే ఇది 9%. 9.09 ఏదో వచ్చింది ఇది. Therefore 9% more. That is the answer. Okay, very clear that. పాయింట్ గాట్ మై పాయింట్. నా పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ 118. The market price of garment O is 2772. The market price of garment O is 2772. The ratio of the cost price of O by P and S is 22:21. The profit on selling the garment O by P is 100 rupees. The profit on selling garment O by P is 100. Then what is the discount percentage offered by O on P? Okay, good. The market price of garment O is 2772. The ratio of the cost price of O by P and S. Cost price ratio చెప్తున్నాడు ఇక్కడ. P and S. P ఎంత పర్సెంట్ పెంచామో చెప్పామా? లేదు. S 32%. ఎస్, ఎస్ 32% పెరిగింది గార్మెంట్ ఓ మీద. పి ఇవ్వలేదు ఇక్కడ మనకి. పి ఈజ్ నాట్ గివెన్. పి అండ్ ఎస్ 22:21. ఓకే, సో ఇప్పుడు మనం ఇంకొక టేబుల్ తీసుకుందాం. కమాన్, ఇక్కడ చూస్తే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఓ, గార్మెంట్ ఓ గురించి మాట్లాడుతున్నాం. మార్కెట్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు 2772. దిస్ ఇస్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ గార్మెంట్ ఓ. ఇప్పుడు షాప్ ఈ ఓ మీద, గార్మెంట్ ఓ మీద షాప్ పి అండ్ షాప్ ఎస్ మాట్లాడుతున్నాడు. షాప్ ఎస్ కాస్ట్ ప్రైస్, ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ పి అండ్ ఎస్. పి అండ్ ఎస్ కాస్ట్ ప్రైస్ రేషియో చెప్తున్నాడు. పి అండ్ ఎస్ కాస్ట్ ప్రైస్ రేషియో 22:21. 22:21. దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ రేషియో. కాస్ట్ ప్రైస్ రేషియో. ఓకే, కాస్ట్ ప్రైస్ రేషియో అలా ఉంది రెండు. అయితే మనం ఇక్కడ ఎస్ ఎంత మార్క్ చేసామంటే 32% అబోవ్ మార్క్ చేశాడు కాస్ట్ ప్రైస్ కంటే. అంటే 132% కదా మార్కెట్ ప్రైస్ ఇప్పుడు ఇది. సో దేర్ ఫోర్, సో మనం మార్కెట్ ప్రైస్ 32%, ఎస్ 32% అబోవ్ చేసాం కాబట్టి 132% ఈజ్ ఈక్వల్ టు 2772 అయితే 100% కాస్ట్ ప్రైసేగా. మార్కెట్ ప్రైస్ 32% అబోవ్ చేసాం. ఎస్ గార్మెంట్ ఓ మీద షాప్ కీపర్ ఎస్ 32% మార్క్ చేశాడు. 132% 272 మార్కెట్ ప్రైస్ ఇదైతే 100% కాస్ట్ ప్రైస్ ఎంత? సో 132 క్యాన్సిలేషన్ 264లో 2 టైమ్స్ 264 పోతే ఇక్కడ 132 మిగులుతుంది. దేర్ ఫోర్ 21 టైమ్స్. దేర్ ఫోర్ 2100.
2100 is the cost price of yes అంటే దీని కాస్ట్ ప్రైస్ 2200 అవుతుంది. ఆర్ యూ క్లియర్ దాట్? ఎస్. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ తెలిసిపోయింది. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ గార్మెంట్ ఓ ఇస్ 2772. ద రేషియో ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ పి అండ్ ఎస్ ఇస్ కాస్ట్ ప్రైస్ వచ్చేసినాయి. ద ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ గార్మెంట్ ఓ బై పి. సో ఇప్పుడు దీని సెల్లింగ్ ప్రైస్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందట. ఇది కాస్ట్ ప్రైస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 2300 ఇస్ ద సెల్లింగ్ ప్రైస్. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 2200, ప్రాఫిట్ 100 రూపీస్, 2300. అండ్ దెన్ వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఆఫర్డ్ ఆన్ ఓ బై పి. అంటే దీనికి కూడా మార్కెట్ ప్రైస్ సేమ్ కదండి. మార్కెట్ ప్రైస్ ఫర్ ఆల్ ద షాప్స్ ఆర్ సేమ్ కాబట్టి ఇదే మార్కెట్ ప్రైస్ దీనికి. అయితే ఇప్పుడు ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ ఈ ఆర్టికల్ ఇంత మార్క్ చేసినటువంటి ఆర్టికల్ని ఇంతకు అమ్మాడు. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇంతకు అమ్మాడు 2300. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడంటే 472 ఇస్ ద డిస్కౌంట్. 2772 లోంచి 2300 తీసేస్తే 472 డిస్కౌంట్ ఇచ్చాడు. 472 డిస్కౌంట్ ఈస్ గివెన్ ఆన్ 2772 into 100 that gives the discount percentage. సో ఇది క్యాల్కులేట్ చేస్తే మనకి ఎంత వచ్చిందంటే 17% వచ్చింది. Therefore the answer is 17% is the discount. This is the question. Next one, 119. The profit earned on M by P is X percentage and that by Q is 2X minus 10%. If the ratio of the selling price of garment M by P and Q is 84:91, the profit percentage of Q on M is how much? Okay. The profit earned on M by P అంటే గవర్నమెంట్ ఎం మీద మాట్లాడుతున్నాడు. P is X% on Q is 2X minus 10%. The ratio of the selling price. Okay. సెల్లింగ్ ప్రైస్ రేషియో చెప్తున్నాడు 84 అండ్ ఓకే. అది ఎంత మార్క్ చేసామో చూద్దాం ముందు. అసలు ఎంత మార్క్ చేసాము? గవర్నమెంట్ ఎం మీద పి ఏమో 30% అబోవ్ మార్క్ చేసాం అండ్ ఇంకొక షాప్ క్యూ ఏమో 40% అబోవ్ చేసాం. ఇది 30% అబోవ్, ఇది 40% అబోవ్. ఓకే, ఒకటి 30% అబోవ్, ఇంకోటి 40% అబోవ్. ఎస్, గవర్నమెంట్ ఎం గురించి మాట్లాడుతున్నాం. గవర్నమెంట్ ఎం మీద షాప్ కీపర్ పి, షాప్ కీపర్ క్యూ, వీడు 30% అబోవ్ చేస్తే ఇది మార్కెట్ ప్రైస్, ఇది 40% అబోవ్ చేశాడు 140%. వెరీ గుడ్. ఇప్పుడు ప్రాఫిట్ మాట్లాడుతున్నాడు. ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద మాట్లాడతాం. ప్రాఫిట్ ఎప్పుడు కాస్ట్ ప్రైస్ మీద మాట్లాడితే ఈ రెండింటి యొక్క మార్కెట్ ప్రైస్ సేమ్ అని చెప్పాడు కదండి. అన్ని షాప్స్కి కూడా మార్కెట్ ప్రైస్, ఆర్టికల్ గార్మెంట్ ఏదైనప్పటికీ కూడా మార్కెట్ ప్రైస్ సేమ్. అంటే దీని యొక్క మార్కెట్ ప్రైస్ ఎక్స్ రూపీస్ అయితే దీని యొక్క మార్కెట్ ప్రైస్ కూడా ఎక్స్ రూపీసే. అంటే ఇప్పుడు ఈ 130% అనేది మార్కెట్ ప్రైస్ ఎక్స్ రూపీస్ అనుకుంటే దీని కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా మనం. కాస్ట్ ప్రైస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్లో 0 గెట్ క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది? 10x/13 అవుతుంది. దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ పి. అలాగే దీన్ని కూడా కనుక్కోవచ్చు కదా మనం. 140% మార్కెట్ ప్రైస్ ఇస్ కూడా ఎక్స్ రూపీస్ అయితే 100% క్యాల్కులేట్ చేయాలి. ఇది ఓవరాల్గా మీరు చెప్పేయాలి ఇటువంటివి. అంటే 10x/14 అవుతుంది, 10x/14, 10x/14. ఓకే, ఇది కాస్ట్ ప్రైస్ ఆర్టికల్ పి, ఇది కాస్ట్ ప్రైస్ ఆర్టికల్. సో ఈ రెండు ఒకదానికొకటి మనం సెల్లింగ్ ప్రైస్ రేషియో చెప్తున్నాడు ఇక్కడ. సెల్లింగ్ ప్రైస్ రేషియో ఇస్ 84:91. సెల్లింగ్ ప్రైస్ రేషియో ఎలా వస్తుందంటే కాస్ట్ ప్రైస్ మీద ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ వేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది కదండి. కాస్ట్ ప్రైస్లు ఉన్నాయి ఇప్పుడు రెండు కూడా. మార్కెట్ ప్రైస్ల నుంచి కాస్ట్ ప్రైస్లు పట్టుకొచ్చాను. కాస్ట్ ప్రైస్ల మీద ప్రాఫిట్ వేస్తే సెల్లింగ్ ప్రైస్లు వస్తాయి. దీని కాస్ట్ ప్రైస్ ఎంత అండి? ఫస్ట్ దాన్ని 10x. ఇప్పుడు ఈ రెండు ఒకదానితో డివైడ్ చేసినప్పుడు ఈ 10 క్యాన్సిల్ అయిపోతాయి కదండి. ఈ 10 క్యాన్సిల్ అయిపోయి x/13, ఎక్స్లు కూడా క్యాన్సిల్ అవుతాయి కదండి. 10x గెట్ క్యాన్సిల్. అంటే ఇప్పుడు ఇది 1/13, ఇది 1/14, అంటే 14 పైకి వెళ్తుంది, 14/13 అవుతుంది. ఇది 1/13, ఇది 1/14 కాబట్టి కాస్ట్ ప్రైస్లు రాసినప్పుడు 1/13 కిందకు వస్తుంది, 1/14, 14 పైకి వెళ్తుంది. ఇవి కాస్ట్ ప్రైస్ రేషియోలో. ఆర్ యూ క్లియర్ దట్? దీని మీద పి ఏమో, ఆర్టికల్ పి ఏమో X% ప్రాఫిట్ అంటున్నాడు. X% ప్రాఫిట్ అన్నప్పుడు ఏం రాస్తామండి మనం? X% ప్రాఫిట్ అయితే 100 + X% ప్రాఫిట్. మరి రెండోది క్యూ మీద ఏమో 2x minus 10% అంట. ప్రాఫిట్ పర్సంటేజ్ 2x minus 10% అంట. అంటే 100కి అది యాడ్ చేస్తే అది ఏమవుతుంది చెప్పండి? 100 - 10 90 + 2x అవుతుంది. 90 + 2x ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. ఇది కాస్ట్ ప్రైస్లు. కాస్ట్ ప్రైస్ మీద ప్రాఫిట్ పర్సంటేజ్లు వేసాం, 100% యాడ్ చేసి. అంటే 20% ప్రాఫిట్ అయితే 120% రాస్తాం కదండి, అలా రాశాను. రాసిన తర్వాత 84/91కి ఈక్వల్ చేస్తే ఈ 14 దీంట్లో 6 టైమ్స్, ఇది దీంట్లో 7 టైమ్స్. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. వాడు అడిగింది కూడా అదే.
సో దెన్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఆఫ్ క్యూ ఆన్ ఎం. క్యూ ఆన్ ఎం అంటే 2x - 10 కావాలి. 2x - 10 కావాలి. కమాన్. క్రాస్ మల్టిప్లికేషన్ లో ఇక్కడ 12x, ఇక్కడ 7x. 7x 12x అండి, డిఫరెన్స్ 5x. ఇది 700 అండి, ఇది 90, 540. దర్ఫోర్ 160 అండి, అంతే కదమ్మా. ఎస్, 700, 540, 160. దర్ఫోర్ x = 32 వచ్చింది. x = 32 వస్తే మనకు కావాల్సింది 2x - 10 అండి. 2x - 10 ఎందుకంటే ప్రాఫిట్ ఆన్ క్యూ అడుగుతున్నాడు. x = 32 అయితే 64 - 10 54. Therefore 54% is the profit on Q మీద ప్రాఫిట్ అదండి. Therefore the answer is 54%. Fourth option is the answer. ఇది చేయాల్సిన పద్ధతి. మళ్ళీ మాట్లాడుతున్నాను. గవర్నమెంట్ M మీద ఆర్టికల్ P అండ్ Q. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే టేబుల్లో మనం రాసామండి. P ఏమో 30%, Q ఏమో 40% అబోవ్ చేస్తున్నాడు, వాడు ముందే ఇచ్చాడు మనకి. Therefore ఇది మార్కెట్ ప్రైస్లు అండి, మార్కెట్ ప్రైస్. ఓకే, గవర్నమెంట్ M మీద మార్కెట్ ప్రైస్లు ఇవి. సో ఇప్పుడు ఇది దీని మార్కెట్ ప్రైస్ సేమ్ అంటే 130% X అయితే ఇక్కడ 140% X అండి. దాని నుంచి కాస్ట్ ప్రైస్లు వచ్చినాయి. కాస్ట్ ప్రైస్లు ఎలా వచ్చినాయి అంటే దీని కాస్ట్ ప్రైస్ ఏ రేషియోలో ఉన్నాయంటే 14:13. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 14:13. 14/13. ఇప్పుడు దీని మీద ప్రాఫిట్ ఎంత అంటే X% ప్రాఫిట్ కాబట్టి 100 + X. దీని మీద 2x - 10% అన్నాడు. 2x - 10 చేసేస్తే 100 + 2x - 10 90 + 2x అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ రేషియో 84/21. 84/91 దానికి ఈక్వల్ చేస్తే x వాల్యూ వచ్చేస్తుంది. x వాల్యూ వస్తే ప్రాఫిట్ ఆన్ క్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. 120. లాస్ట్ క్వశ్చన్ అండి దీంట్లో. లాస్ట్ క్వశ్చన్, ద మార్క్డ్ పర్సంటేజ్ ఆన్ ఈచ్ షాప్ ఆర్ 30%, 60% and 75% ఫర్ గార్మెంట్స్ UST. ఎక్కడి నుంచి వచ్చిందండి గార్మెంట్? మనకిచ్చిన గార్మెంట్స్ ఏమేమి ఇచ్చాడండి? MNO PQ కదండి గార్మెంట్స్. షాప్స్ PQRST. ద మార్క్డ్ పర్సంటేజ్ ఫస్ట్ చూస్తే అర్థం అవుతుంది మనకి. ఎస్, PQRST ఇస్ ద కంపెనీస్ అండి. గార్మెంట్స్ ఏమో MNO PQ. ఇక్కడ PQలు ఇచ్చాడు, అక్కడ PQలు ఇచ్చాడు. ఎస్, ద మార్కప్ పర్సంటేజ్ ఆన్ ఈచ్ షాప్ 30, 60, 70 ఫర్ గార్మెంట్స్ UST. గార్మెంట్స్ UST లేవు అసలు, కొత్తవి ఇప్పుడు. ఓకే, ఫర్ గార్మెంట్స్ UST ఆర్ ద న్యూ గార్మెంట్స్ అండి. ప్రతి షాప్ కి కూడా ఈ మూడిట్ల మీద ఇవి ఇచ్చాడట. విచ్ షాప్ ఎర్న్ మాక్సిమం ప్రాఫిట్ ఆన్ సేమ్ గార్మెంట్స్ అని అడుగుతున్నాడు. దేనికి ప్రాఫిట్ ఎక్కువ? సో ఎట్లా చెప్తామండి? మార్కప్ పర్సంటేజ్ మాత్రం ప్రాఫిట్లు ఎలా చెప్తాం? చెప్పలేం. Therefore cannot be determined is the answer. అంటే ఇది కొత్తది చెప్పాడు. గార్మెంట్స్ UST అన్న 3 అనదర్ గార్మెంట్స్ చెప్తున్నాడు. ఒక దాని మీద 30%. ప్రతి షాప్ లో కూడా, ఈ 5 షాప్స్ లో ప్రతి షాప్ లో కూడా 30%, 60%, 70% ఇచ్చాడట UST 3 గార్మెంట్స్ మీద. దెన్ విచ్ షాప్ ఎర్న్ మాక్సిమం ప్రాఫిట్ అంటున్నాడు. ఓన్లీ మార్కెట్ ప్రైస్లు చెప్పినంత మాత్రాన మనం ప్రాఫిట్లు చెప్పలేం. Therefore cannot be determined is the answer. 121. Kamal, Bharat, Raju started a business. The amounts invested to Kamal to Bharat ratio చెప్తున్నాడు. That is 3:4. Kamal to Bharat. Kamal, Bharat and Raju started a business. The amount invested in Kamal to Bharat and Kamal to Raju. Kamal to Bharat చెప్తున్నాడు, Kamal to Raju కూడా చెప్తున్నాడు. Kamal to Raju 4:5 అట. 4:5. Kamal to Bharat is 3:4. Kamal to Raju is 4:5. ఇది వాడు చెప్తున్నాడు. అంటే కాంపౌండ్ రేషియో తీసుకోవాలంటే ఎక్స్ట్రీమ్స్ మీన్స్ ఎక్స్ట్రీమ్స్. 5 3s are 15 Raju, 3 4s are 12 and 4 4s are 16. That is the compound ratio. Profits ratio, investment ratio అలా ఉంది. The amounts invested Kamal to Bharat is 3:4 and Kamal to Raju is 4:5. Correct అని రాసాం. The investment period of Kamal, Bharat and Raju. With the investment time period of 5, with the 6, 5, 6, 7. Raju 7. So okay, ఇప్పుడు 105, 60, 96. 3 cancel అవుతుంది. 35:20:32. This is the final profit ratio at the end of the 1 year. The total profit in the business is 5220. What is the average profit of Bharat and Kamal?
భరత్ అండ్ కమల్ అడుగుతున్నాడు. భరత్ అండ్ కమల్ అంటే వీళ్ళిద్దరిది 52, యావరేజ్ అంటే 26 యావరేజ్ ప్రాఫిట్ అండి వీళ్ళిద్దరిది. 55, 85, 87 పార్ట్స్. 87 ఇంటూ 5220 ఇచ్చాడు టోటల్ ప్రాఫిట్. 87 దీంట్లో 486 టైమ్స్ క్యాన్సిల్ అవుతున్నట్టుంది. 87 6 7s are 42, 4 48 plus 4 52 and 60 times 26 6 are 156. Therefore 1560, that is the profit of average profit of Kamal and Bharat, 1560. Therefore fourth option is the answer. Answer is fourth option. Next, 122. If the cost price of article P and Q is same, if the cost price of articles P and Q is same, but after getting two successive rises of X% on article P, after getting two successive rises of X% on article P, if the cost price of article P is 80% more than the cost price of article Q, after getting two successive rises of 20% and 50%. Okay, P and Q and the cost price of article P and Q are same, but after getting two successive rises of X% on article P, రెండు సేమ్ అంటున్నాడు. ఇది పి క్యూ సేమే, తర్వాత మాట్లాడదాం. కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ సక్సెసివ్ రైజెస్ ఆఫ్ X% అంటే 100 plus X by 100, 100 plus X by 100. ఇది సక్సెసివ్ రైజెస్ ఆఫ్ X% each. The cost price of P and Q is same after getting two successive rises of X% on P. If the cost price of article P ఇలా ఇచ్చి సక్సెసివ్ రైజ్ X% అయిన తర్వాత దీని కాస్ట్ ప్రైస్ 80% మోర్. 80% మోర్ అంటే 180% అవుతుంది. 180% అంటే 9/5. 9/5 ఆఫ్ క్యూ, ఆర్టికల్ క్యూ మీద ఏం మాట్లాడుతున్నాడు అది రాద్దాం. If the cost price of article P is 80% more than the cost price of article Q after getting two successive rises of 20% and 50%. దీని మీద 20% రైజ్ అంటే 120%, అలాగే 50% రైజ్ అంటే 150%. ఇది వాడు మాట్లాడుతున్నాడు. P and Q ఆర్టికల్స్ సేమ్ అట, అంటే సేమ్ కాబట్టి క్యాన్సిల్ చేసేయచ్చు. దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ P, దిస్ ఇస్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ Q. దీని మీద X% టూ సక్సెసివ్ రైజెస్ X% వచ్చిన తర్వాత దీని కాస్ట్ ప్రైస్ ఎంత అయిందంటే, దీని కాస్ట్ ప్రైస్ టూ సక్సెసివ్ రైజెస్ 20%, 50% ఇచ్చిన తర్వాత దీని కాస్ట్ ప్రైస్ ఎంత అయిందో అప్పుడు దానికంటే ఇది ఇంకా 80% ఎక్కువ ఉంది. 80% ఎక్కువ అంటే 180%, 9/5. సరే, ఫర్ కింద డినామినేటర్లో హండ్రెడ్స్ గెట్ క్యాన్సిల్. ఇప్పుడు ఏం మిగిలింది అంటే మనకి 100 plus X whole square is equal to, ఇది క్యాన్సిల్ చేయాలి మనం. దీంట్లో 30 times 5, 30 times 9 into 120, 120 30 is 9 into 120 30 is 3600. అంటే దిస్ ఇస్ 3 into 60 whole square, 3 into 60 whole square. సో అంటే హోల్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. 100 plus X హోల్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. హోల్ స్క్వేర్ క్యాన్సిల్ అయితే X is equal to, ఇది 180 కాబట్టి X is equal to 80% వస్తుంది. Therefore ఈ 80% ఈచ్ సక్సెసివ్ రైజ్ అయి ఉండాలి. Therefore the answer is 80%. Fourth option is the answer. Fourth option is the answer. సో ఇంత చేయకుండా మనం, ఇంత మీకు ఎక్కువగా కనిపిస్తుంది కానీ ఇవన్నీ రాయకూడదు అసలు. ఇది 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 ఈక్వల్ రాయకూడదు. ఇది 100 plus X హోల్ స్క్వేర్ డైరెక్ట్గా పడాలి, ఎందుకంటే హండ్రెడ్స్ ఎలాగూ క్యాన్సిల్ అయిపోతాయి కింద. ఇప్పుడు దాని మీద 9/5 ఎలాగో రాసుకుంటాం, 120, 150 ఇది వరకు రాయాలి. అంటే మనం రాయాల్సింది ఏంటంటే ఈ క్వశ్చన్కి, సో 100 plus X హోల్ స్క్వేర్ is equal to 9/5 ఆఫ్, ఇక్కడ హండ్రెడ్స్ పోతాయి కాబట్టి 20% మోర్, అంతే. ఇది రాయాల్సింది అనమాట, ఇది పడాలి. Therefore ఇది క్యాన్సిలేషన్. ఇది 3600, ఇది 3 స్క్వేర్, ఇది 60 స్క్వేర్. స్క్వేర్స్ గెట్ క్యాన్సిల్, ఈ స్క్వేర్ గెట్ క్యాన్సిల్. అంటే 100 plus X is equal to 180 అంటే X is equal to 80 అయిపోయింది, అంతే. దాట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 123. If Kishore has one laptop worth 25,000, two mobile phones of worth 40,000 and one car of worth, so okay, laptop చెప్తున్నాడు, లాపీ worth 25,000 and mobile phones worth 40,000
అండ్ కార్ వర్త్, కార్ చెప్తున్నాడు 6 lakhs, 6 lakhs, కార్ వర్త్ 6 lakhs. In the next year, the cost of car decreases by 25%. 25% తగ్గితే ఇది 4,50,000, 1,50,000 పోయింది 25%. And the price of laptop is increased by 10%. ల్యాప్టాప్ ప్రైస్ ఇంక్రీజ్ అయిందట, అంటే 2,500 పెరుగుతుంది. 2,500 పెరిగితే 27,500. వెరీ గుడ్. అండ్ కాస్ట్ ఆఫ్ మొబైల్ ఫోన్ డిక్రీజ్ బై 5%. 5% అంటే ఇక్కడ 10% 4,000, 2,000 తగ్గుతుంది, అంటే 38,000 అయింది. ఇది 38,000. ఇది 1,50,000 పోయి ఎంత అయింది? 4 lakhs. ఎస్. అయితే ఇప్పుడు ఏమడుతున్నాడు, దెన్ వాట్ పర్సంటేజ్ చేంజ్ ఇన్ ద నెట్ వర్త్ ఆఫ్ కిషోర్? నెట్ వర్త్ ఆఫ్ కిషోర్ అంటే ఒరిజినల్ వర్త్ ఎంత ఉందో చూడండి, 6,65,000. దానికి ఇప్పుడు ఎంత ఉందో చూడండి. ఇప్పుడు ఎంత ఉందంటే ఇది పెరిగింది, ఇక్కడ పెరిగింది, ఇక్కడ 2,000 తగ్గింది, ఇక్కడ 2,500 పెరిగింది, అంటే 500 ఎక్కువ. అంటే ఇక్కడ 1,50,000 తగ్గింది. 1,50,000లో అంటే టోటల్గా 1,49,500 తగ్గినట్టు. ఈ 2,000 ఎలాగో ఇక్కడ క్యాన్సిలేషన్, ఇక్కడ 500 దీంట్లో తీసేస్తే 1,49,500. దిస్ ఇస్ ద నెట్ చేంజ్ అండి. ఓకే, చేంజ్ అంటే పర్సంటేజ్ వాడి ఉద్దేశం. వాట్ ఈస్ ద పర్సంటేజ్ చేంజ్ నెట్ వర్త్ ఆఫ్ కిషోర్? ఎంత తగ్గింది, ఎంత పోయింది? టోటల్ ఎంత అండి? 6,65,000. 6,65,000లో. సో ఇది క్యాల్కులేట్ చేయాలి. ఇది క్యాల్కులేట్ చేస్తే దట్ గివ్స్ ద ఆన్సర్ 22.5. into 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. therefore zeros get cancelled. 3 zeros 3 zeros. 665తో దీన్ని డివైడ్ చేయాలి. 665 ఎన్నిసార్లు అంటే 22.5 టైమ్స్ పోయింది. therefore the 22.5%. ఎందుకంటే 1,300, ఇది 665 అంటే 1,330 ఎంత వస్తుంది? 1,330 కంటే కొద్దిగా ఎక్కువ ఉంది అది. ఓకే, therefore 22.5. నెక్స్ట్ 124. A train can travel 100/3%. 100/3 అంటే 33 1/3% faster than a car. అంటే ట్రైన్, కారు మనం అబ్జర్వ్ చేసినప్పుడు కార్ కంటే ట్రైన్ 33 1/3% మోర్ అంటున్నాడు. కాబట్టి ఇది 3 parts అయితే ఇది 4 parts. 4:3 is the ratio, ట్రైన్ అండ్ కార్. దీని స్పీడ్ 3x అయితే ఇది స్పీడ్ 4x, ట్రైన్ స్పీడ్. బోత్ స్టార్ట్ ఫ్రమ్ ద పాయింట్ P at the same time and ట్రైన్ రీచెస్ పాయింట్ Q 1 hour earlier than కార్. కార్ కంటే ట్రైన్ 1 hour ఎర్లియర్, దాని స్పీడ్ ఎక్కువ కాబట్టి 1 hour ఎర్లియర్, విచ్ ఇస్ 480 kilometers away from point P. 480 kilometers డిస్టెన్స్ని కార్కి ఎక్కువ టైం పడుతుంది. అదే 480 kilometers డిస్టెన్స్ని ట్రైన్ తక్కువ టైంలో కవర్ చేస్తుంది. ఎంత తక్కువ టైం అంటే 1 hour లెస్. టైం డిఫరెన్స్ ఈజ్ 1 hour. ఇప్పుడు ఇక్కడ ఇది 120 అయితే, ఈ 3x వాల్యూ 120 అయితే 120 దీంట్లో 4 times, ఇక్కడ 4x వాల్యూ x is equal to 40 అయితే సరిపోతున్నట్టుంది. x is equal to 40. x is equal to 40 పెడితే ఇది 120, 120 4 times, ఇది 160, 160 3 times, 4 minus 3 1 సరిపోయింది. అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమడుతున్నాడు? ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద కార్. కార్ స్పీడ్ అడుగుతున్నాడు. కార్ స్పీడ్ అడిగితే మనం 3x చెప్పాలి. కార్ స్పీడ్ is equal to 3x, 3x is equal to 120. therefore the answer is first option. The speed of the car is 120, speed of the train is 160. 33 1/3% more. Next 125. A boat takes 104/3 hours to travel downstream from point P to Q and upstream from point Q to P. Down and up both travel చేస్తున్నాయి. The speed of the boat in still water is 12 and the speed of the current is d kilometers అనుకుంటే డౌన్ స్ట్రీమ్ అయితే m+s వేయాలి. m+s అంటే 15, అప్ స్ట్రీమ్ అయితే m-s 9. టోటల్ టైం టేకెన్ ఈజ్ 104/3. టోటల్ డిస్టెన్స్ అడుగుతున్నాడు. సో ఎల్సిఎం ఈజ్ 45. యా, 45 అయితే 15 3 times, 9 5 times, 3d 5d 8d వస్తుంది. 3d plus 5d 8d 104/3. ఈ 3 దీంట్లో 15 times, ఈ 8 cancellation 13 times. So therefore d is equal to 15 13 195. Therefore the distance between the two places is 195 kilometers. That is the answer. Next 126. 126. Study the given graph carefully to answer the questions that follow. The given graph shows the number of people in thousands using mobile different companies: Realme, Redmi, Samsung. So okay, రాద్దాం ఇది 2014. Yes, 14, 15, 16, 17, 18, 19, 6 consecutive years మాట్లాడుతున్నాడు. 6 consecutive years. 3 companies: Realme, Redmi, MI, Redmi, and next Samsung.
Samsung. Okay, very good. Yes, 2014 చూస్తే this is every gap is 4 అనుకుంటా. 4 plus 4 plus 4 12, 12 plus 3 15. Realme 15 14 లో Realme. Redmi, that is 4 plus 1 5 అది. Yes, 5 Redmi 5. Next ఇది 10 అనుకుంటా. 4 plus 4 plus 2, yeah, 10. మొత్తం టోటల్ 30. ఎస్ 30 సరిపోయింది. నెక్స్ట్ ఇది చూస్తే 4 plus 4 plus అగైన్ 15. రియల్మీ అగైన్ 15. అండ్ ఇది చూస్తే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇటోటి పెరిగింది కాబట్టి 10. ఎస్ ఇది ఎంత అంటే దట్ ఈస్ 1 2 3 15. ఎస్ 15. నెక్స్ట్ ఇది చూస్తే మనకి 10. నెక్స్ట్ వన్ చూస్తే 2 10 1 2 3 12 22 25. నెక్స్ట్ చూస్తే ఇది మనకి 5 9 13 17 plus 3 20. yes 20. నెక్స్ట్ వన్ చూస్తే దట్ ఈస్ 20 డైరెక్ట్ గా ఉంది. 20 నుంచి ఇది ఎంత ఉందంటే దట్ ఈస్ 1 2 3 4 5 అది 20 ఉంది. లాస్ట్ ది 1 2 3 15 ఉన్నట్టుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఇది చూస్తే 25 ఉందండి. మరి ఇది చూస్తే 3 7 11 15 19 plus 4 23 25. that is also 25 10 అండి. ద లాస్ట్ ఇది 10 ఉంది. మళ్ళీ ఇది చూస్తే 20 ఫస్ట్ ఇది. మధ్యలో ఇది చూస్తే 1 2 3 15 ఉందండి. ఎస్ ఇవి రాసేసుకుంటే ఈజీ. వాట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ రియల్మీ మొబైల్ ఫోన్స్ ఫర్ ఆల్ ద ఇయర్స్ టుగెదర్? రియల్మీ ఆల్ ద ఇయర్స్ 15 15 30 40 60 80 105 ఉందండి. 105 ఇది టోటల్ 105 వచ్చింది. 105 by 6 చేస్తే 17,500. Therefore the answer is 17,500. Fourth option is the answer. Next 127. The total number of people using all the three mobiles in the year 2019 is what percentage of the total number of people using all the three mobile phones in the year 2016? 16 total కావాలి. 16 total అంటే ఇక్కడ 30 55 ఇది. 2019 చూస్తే 30 45. ఇప్పుడు 19 is what percentage of అడుగుతున్నాడు అంటే 45 అంటే ఏం కట్టాలి మనం? 45 by 55. 45 by 55 into 100 అంటే 9 by 11. 900 by 11. 900 by 11 అంటే 88లో 8 times. 88లో 8 times పోతే 20. 20లో 1 time 81 point. 81 point మీద ఆన్సర్స్ ఎన్ని ఉన్నాయంటే ఒకటే ఉంది 81.82. Therefore the answer is 81.82 is the answer percentage. Next one 128. The number of people using Samsung mobiles in 2017. 17 Samsung 15. 17 and 15. 17 and 15. 15 plus 15 30 కదా. Number of people using Samsung mobile. ఇది ఒక 15,000 అండి. ఇది ఒక 15,000 అండి. 17 approximately what percentage of the total number of people using all the three mobiles in those years? ఇది 30 అండి. ఈ ఇయర్ మొత్తం కలిపితే 40 అండి. ఇది ఈ ఇయర్ మొత్తం కలిపితే 40 55 అండి. అంటే టోటల్ 95. 30 on 95 అడుగుతున్నాడు. 30 ఈ రెండు కలిపితే 30 on 95 into 100. సో therefore 6 by 19 అండి. 600 by 19. 600 by 19 అంటే 19 3 times 57 30. 30లో 2 times పోదు 1 time 31 point. 31 point ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉందండి 31.5. therefore the answer is 31.5. that is the answer.
Okay, next. In which year the percentage of people using Redmi mobiles second highest out of the total number of people using all the three mobile phones in that year? Okay, second highest undalata. In which year the percentage of people using Redmi mobiles second highest out of the total number of people using all the three mobiles in that year? సెకండ్ హైయెస్ట్ అంటే టోటల్లో చూడాలి. టోటల్ చూస్తే మనకి 20, 30, 60. Okay. In which year percentage of people using Redmi mobiles second highest out of the total number of people using all the three mobiles in that year? In that year. In which year the percentage of people using Redmi mobiles ఏ సంవత్సరంలో రెడ్మీ ఉపయోగించే వాళ్ళ పర్సంటేజ్ సెకండ్ హైయెస్ట్ ఉంటుంది అవుట్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ పీపుల్ యూజింగ్ ఆల్ ద త్రీ మొబైల్స్ ఇన్ దట్ ఇయర్? ఇన్ దట్ పర్టికులర్ ఇయర్ అంటే ఈ ఇయర్లో చూసామనుకోండి, ఇక్కడ సెకండ్ హైయెస్ట్ లేదు. సెకండ్ హైయెస్ట్ ఉండాలంటే టోటల్లో ఇలా చూసుకుంటూ వస్తే సరిపోతుంది. ఇక్కడ ఇది సెకండ్ హైయెస్ట్ కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ హైయెస్ట్ సెకండ్ హైయెస్ట్ కాదు, ఇక్కడ చూస్తే ఈక్వల్గా ఉంది, ఇక్కడ చూస్తే ఈక్వల్గా ఉంది, ఇక్కడే సెకండ్ హైయెస్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ హైయెస్ట్, సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్. సో దేర్ ఫోర్ 19. దేర్ ఫోర్ ద ఆన్సర్ ఈస్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ ద 19. నెక్స్ట్ 130. What is the respective ratio of the difference between the total number of people using all the three mobiles in 2014 and 15 to difference between 18 and 19? What is the respective ratio difference between 14 and 15? 14 and 15 difference ante 10 andi. 14 and 15 difference ante 10. Next 18 and 19 difference ante 15. Therefore ratio is 2:3. Therefore the answer is 2:3, second option. Next 131. Quantity 1, quantity 2 andi. Okay, 131. Given below are the two quantities named 1 and 2. Based on the given information, you have to determine the relationship between two quantities. An article is sold for 20,000 rupees. The shopkeeper marked 45% above the cost price and he gets a overall 25% profit on the cost price. What is the market price of the article? The shopkeeper marked 45% above the cost price. వాడు ఎంత కమ్మాడండి? 20,000 కమ్మాడు. He gets overall 25% on the cost price. అంటే 20,000కి అమ్మినప్పుడు 25% ప్రాఫిట్ వచ్చిందంటే 125% is equal to 20,000 అయితే వాడు కాస్ట్ ప్రైస్ 100% 16,000. 16,000. వెరీ క్లియర్. 5:4 రేషియో, 5:4 రేషియో. ఎందుకంటే an article is sold for rupees 20,000, he gets overall 25% on the cost price. So therefore 16,000 is the cost price. But the shopkeeper marked 45% above the cost price. ఇప్పుడు ఏమంటున్నాడు? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్ కావాలి. దీని మీద 45% కట్టాలి. 50% అంటే 8,000. 8,800 తీస్తే 7,200 ఇస్ ద 45% యాడ్ చేస్తే ఇది కాస్ట్ ప్రైస్ మార్క్ చేశాడు. దెర్ఫోర్ 23,200 ఇస్ ద మార్కెట్ ప్రైస్. దెర్ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్. సో క్వాంటిటీ 2 కూడా అదే ఇచ్చాడు, 23,200 ఇచ్చాడు. దెర్ఫోర్ Q1 is equal to Q2 is the answer. Q1 is equal to Q2 is the answer. Fifth option is the answer. Next one. 132. A dishonest dealer promises to sell his goods at a 25% loss but uses a 30% weight. వెయిట్ అనగానే మనకి 1000 grams ఉపయోగించాలి. వాడు లెస్ వెయిట్ ఉపయోగిస్తున్నాడు అంటే 30% లెస్ వెయిట్ అంటే 700 grams ఉపయోగిస్తున్నాడు. కానీ డిజానెస్ట్ డీలర్ ప్రామిస్ టు సెల్ హిస్ గూడ్స్ అట్ 25% లాస్. వాడు 25% లాస్ కమ్ముతున్నాడు అంటే 750 grams ప్రైస్కే ఇవ్వాలిగా. 1000 grams అంటే కేజీ ప్రైస్ కాకుండా 25% లాస్ అవుతున్నాడు అంటే 750 grams ప్రైస్ ఎంత పడిందో అంతకి ఇవ్వాలి మనకి. అంటే వీడి కాస్ట్ ప్రైస్ ఇప్పుడు 30% తగ్గించాడు కాబట్టి అంటే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఆర్ యూ క్లియర్ దాట్? ఇక్కడ నుంచి ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 50 ఆన్ 700 ఇంటూ 100 చేస్తే దట్ గివ్స్ ద పర్సంటేజ్. దేర్ ఫర్ 50/7 అంటే 7/1/7%. 7/9%, 7/1/7%. బట్ క్వాంటిటీ 2 ఎంత ఇచ్చాడంటే 50 ఇచ్చాడు. ఫైండ్ ద అప్రాక్సిమేట్ ప్రాఫిట్ పర్సంటేజ్ అడిగాడు.
ప్రాఫిట్ అని అడిగి ఉంటే 50కి 50 సరిపోయేది, కానీ ప్రాఫిట్ పర్సంటేజ్ కాబట్టి 7/9. దేర్ ఫర్ Q1 ఈజ్ లెస్ దాన్ Q2. Q1 ఈజ్ లెస్ దాన్ Q2. నెక్స్ట్ 133. 4 years ago the age of wife is 75% of her husband. 4 years ago the age of wife is 75% of her husband, and 4 years hence their ages will be 65. 4 years ago చెప్తున్నాడు. 4 years ago హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉన్నారంటే 75% ఉందట. 75% అంటే 4:3 రేషియో. బట్ వాళ్ళిద్దరూ కలిపి 4 years hence their summation will be 65. 65 after 4 years అంటే 8 years, ఇద్దరికి చెరొక 4 తీసేస్తే 57. 65 minus 8 is 57. Okay. 4 years ago the age of wife is 75% of her husband, and 4 years hence their ages will be their ages will be 65. What is the age of their son, whose age is difference between their present ages? Yes. Yes. 4 years ago the age of wife is 75% of her husband. 75% అంటే 4:3 రేషియో. 4 years hence some of their ages will be 65. అంటే ఇద్దరికి 4 years ago నుంచి 4 years hence కి టోటల్ ఎంత పెరుగుతుందంటే 16. ఎస్, వెరీ క్లియర్. ఇది రాసిన తప్పు. 4 years ago నుంచి 4 years hence మాట్లాడుతున్నాడు. అంటే స్పాన్ 8 years కదా. 8 + 8 16 తీయాలి కదా. 16 తీస్తే 49. 49 ఎన్ని పార్ట్స్ చేయాలి ఇప్పుడు? 7 parts. 49 7 parts చేస్తే ఈచ్ పార్ట్ ఇస్ 7. ఈచ్ పార్ట్ 7 అయితే 4 years ago 28 husband and 21 wife 4 years ago. కానీ క్వశ్చన్ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ దేర్ సన్, హూస్ డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ప్రజెంట్ ఏజెస్. సో వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతో? డిఫరెన్స్ అంటే 1 part కదా. 1 part ఈజ్ 7 years. దేర్ ఫర్ దేర్ సన్స్ ఈజ్ 7 years. అంటే Q1 ఈజ్ 7. Q1 ఈజ్ ఓకే. 4 years ago the age of wife is 75% of her husband. 4 years hence అంటే స్పాన్ 16. ఇద్దరికి స్పాన్ 8 years కాబట్టి ఇద్దరికి చెరొక 8 16 years తీయాలి. 49 ఎన్ని పార్ట్స్ చేయాలంటే 7 parts చేయాలి. కానీ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే, ద ఏజ్ డిఫరెన్స్ బిట్వీన్ 2 persons ఈజ్ కాన్స్టెంట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. అది 4 years ago అయినా వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ 7 years, ఇప్పుడైనా 7 years ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్సే వాళ్ళ యొక్క సన్స్ ఏజ్ అని చెప్తున్నాడు. దేర్ ఫోర్ సన్స్ ఏజ్ ఈజ్ 7. నెక్స్ట్ Q2. Square root of 50% of 1350. 50% of 1350 అంటే 675. 675 కి మనం 343 divided by 7 అంటే 49 యాడ్ చేయాలి. 49 యాడ్ చేస్తే 14 12 724. 724 లోంచి 324 తీసేస్తే 400. 400 కి స్క్వేర్ రూట్ కడితే 20. దేర్ ఫోర్ x is equal to 20 అండి. Q1 is equal to 7, Q2 is equal to 20. Are you clear that? Therefore, Q1 is less than Q2. Q1 is less than Q2. That is the answer. Q1 7 వచ్చింది. Q2 చూస్తే 50% of 1350 అంటే that is 675. 343 by 7 అంటే 49. ఈ రెండు యాడ్ చేస్తే 724. 724 లో 324 తీస్తే 400. Square root of 400 is 20. Therefore, Q2 is 20. Q1 is 7. Q1 less than Q2. 134. 134 చూస్తే ఫస్ట్ ఇచ్చేసాడు క్వాంటిటీ 1. క్వాంటిటీ 1 ఇచ్చేసాడు 258 by 301. దీంట్లో క్యాన్సిలేషన్ 43 క్యాన్సిల్ చేయొచ్చు. 43 sevens చూడండి. 43 sevens. 7 3s. 40 sevens are 280. 3 sevens are 21. 280 plus 20. 43 క్యాన్సిలేషన్. 43 క్యాన్సిలేషన్ దీంట్లో చూస్తే మనకి 43 క్యాన్సిలేషన్ 6 by 7 అండి. అంటే Q1 6 by 7. అలాగే ఇప్పుడు Q2 చెప్తున్నాడు, ఏ గ్రూప్ ఆఫ్ 5 pebbles is to be formed from a box of 4 రెడ్ కలర్ ఏమో 4 ఉన్నాయట. ఏ గ్రూప్ ఆఫ్ 5 pebbles is to be formed from a box of 4 రెడ్ 3 బ్లూ కలర్. బ్లూ ఏమో 3 ఉన్నాయట. అంటే మొత్తం 7 ఉన్నాయి. ఏ గ్రూప్ ఆఫ్ 5 pebbles is to be formed from a box of 4 red and 3 blue. What is the probability that group has at least 2 blue color balls?
5 బాల్స్ మొత్తం 7 నుంచి 5 బాల్స్ డ్రా చేయాలి మనం. ఈ 5 బాల్స్లో అట్లీస్ట్ బ్లూ ఎన్ని ఉండాలంటున్నాడు అంటే రెడ్ బ్లూలో బ్లూ అట్లీస్ట్ 3 ఉండాలి, అట్లీస్ట్ 2 ఉండాలంటున్నాడు. బ్లూ మొత్తం ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. అట్లీస్ట్ 2 అంటున్నాడంటే కనీసం 2 ఉండాలంటున్నాడంటే 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. ఇవి 2 ఉంటే మొత్తం మనం 5 కాబట్టి డ్రా చేస్తే రెడ్ 3 ఉండాలి. ఇవి బ్లూ 3 ఉంటే రెడ్ 2 ఉండాలి. అంటే దీస్ ఆర్ ద కాంబినేషన్స్. ఇదొక కాంబినేషన్, ఇదొక కాంబినేషన్. ఆ 2 కాంబినేషన్స్ రాస్తే మనం ఇప్పుడు అంటే రెడ్ 3 తీసుకుంటే బ్లూ 2 తీసుకోవాలి. అట్లీస్ట్ 2 బ్లూ ఉండాలంటే 2 ఉండొచ్చు, 3 కూడా ఉండొచ్చు. ఇవి 3 ఉంటే ఇవి 2 ఉండాలి, ఇవి 2 ఉంటే 3 ఉండాలి. దేర్ ఫోర్ రెడ్ 4 ఉన్నాయి కాబట్టి 4 నుంచి 3 తీసుకురావడం 4c3 ఇంటూ అప్పుడు బ్లూ 2 ఉండాలి 3c2 ప్లస్ అండ్ 4c2 రెడ్ 2 తీసుకుంటే 4c2 అప్పుడు బ్లూ 3 ఉండొచ్చు 3c3 బై మొత్తం 7c5 ఇది ఆన్సర్. సో 4c3 అన్న 4c1 అన్న ఒకటే. ఎన్సీఆర్ ఇస్ నథింగ్ బట్ ఎన్సీ n-r. 4c3 అన్న 4c1 అన్న ఒకటే అంటే 4 అవుతుంది. అది 3c2 అన్న 3c1 అన్న ఒకటే అంటే ఇది 4 ఇది 3 4 3s are 12 అవుతుంది ప్లస్ 4c2 అంటే 6 కదండి. 6 ఇంటూ 3c1 అంటే 3 ఇది 1 అయిపోతుంది, ఇది 6 అవుతుంది అంటే టోటల్ 18 అవుతుంది. టోటల్ 18 బై 7c5 అంటే 7c3 కదండి. 7c3 అంటే 7 ఇంటూ 7c2 కదండి. 7c5 NCR is nothing but NC n-r. 7c5 is nothing but 7c2. Therefore 7 into 6 by 2 into 1 42 by 2 అంటే 21 అని. Therefore ఇది క్యాన్సిల్ చేస్తే 6 by 7 ఇది కూడా. సో అంటే అది 6 by 7, Q1 6 by 7 వచ్చింది, Q2 కూడా 6 by 7 వచ్చింది. Therefore Q1 is equal to Q2 is the answer. Q1 is equal to Q2 is the answer. 134. 135 చూస్తే two trains are moving with the uniform speeds from P and Q respectively. Uniform speeds తో opposite direction లో బయలుదేరినాయండి ఇవి. P and Q respectively. Two trains are moving with the uniform speeds of from P and Q respectively. Distance between P and Q is 500 kilometers. Distance between P and Q is 500 kilometers. Very good. If both the trains reach their destination 25 hours and 36 hours respectively after meeting ఆ రెండు మధ్యలో ఒక చోట కలుసుకున్న తర్వాత టైమ్స్ చెప్తున్నాడండి అక్కడ. ఇఫ్ బోత్ ద ట్రైన్స్ రీచ్ దేర్ డెస్టినేషన్స్ 25 hours and 36 hours రెస్పెక్టివ్లీ ఆఫ్టర్ దేర్ మీటింగ్ అంటే ఇక్కడ ఇది ఫాస్ట్గా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ మధ్యలో ఎక్కడో కలుసుకున్నాయి. ఆఫ్టర్ మీటింగ్ తర్వాత ఇలా వచ్చేటటువంటిది పీ నుంచి వచ్చేటటువంటి క్యూని రీచ్ అవ్వడానికి ఇంకో 25 hours పట్టిందట. దీనికి 25 hours పట్టిందట. బట్ ఇలా వచ్చేది దీన్ని మీట్ అయిన తర్వాత పీని మీట్ అయిన తర్వాత ఈ రిమైనింగ్ డిస్టెన్స్ కి 36 hours పట్టిందట రెండో దానికి. అది వాడు చెప్తున్నాడు. Two trains are moving with the uniform speeds from P and Q respectively. Distance between P and Q is 500 kilometers. Both the trains reach their destinations in 25 hours and 36 hours respectively after meeting. అవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక పాయింట్ దగ్గర కలుసుకున్న తర్వాత ఒకదానికేమో 25 hours పట్టింది అంటే మొదటి దానిగా తీసుకోవాలి. 25 hours అనేది మొదటిది అంటే పీ నుంచి బయలుదేరింది క్యూని రీచ్ అవడానికి 25 hours పడితే క్యూ నుంచి బయలుదేరింది పీని రీచ్ అవడానికి 36 hours పట్టింది. అంటే ఇది T1 అయితే ఇది T2 అవుతుంది. అయితే ఇక్కడ స్పీడ్స్ రేషియో కావాలి. దీని స్పీడ్ S1 దీని స్పీడ్ S2 అనుకుంటే స్పీడ్స్ రేషియో S1/S2 is equal to square root of T2/T1. ఇది మనకు తెలిసిన విషయం. S1/S2 is equal to square root of T2/T1. Square root of T1 25 hours, T2 36 hours. 36/25. 36/25 square root అంటే 6/5. అంటే S1 స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ P నుంచి Qకి వెళ్తున్నటువంటి ట్రైన్ స్పీడ్ ఏమో 6 parts అయితే Q నుంచి Pకి వెళ్తున్నటువంటి ట్రైన్ స్పీడ్ ఏమో 5 parts. అంటే ముందు మనల్ని క్వశ్చన్ ఏమడిగాడు చూద్దాం. Q1 ఏమడిగాడో చూడండి. Q1 ఏమడిగాడంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మూవింగ్ ఫ్రమ్ Q టు P. Q నుంచి Pకి మూవ్ అయ్యే ట్రైన్ అంటే S2 స్పీడ్తో వెళ్ళేది. S2 స్పీడ్ ఎంత వచ్చిందంటే 5 parts. అండ్ Q2 ఏమడిగాడంటే స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ మూవింగ్ ఫ్రమ్ P టు Q నుంచి మూవ్ అయ్యేది ట్రైన్ స్పీడ్ ఎంత అంటే S1 ఎంత అంటే ఆర్ యూ క్లియర్ దట్? నేను చెప్పింది అర్థమైందా మీకు? Q1 దట్ ఈస్ S1 is equal to Q1 S2 అడిగాడు. S2 is equal to 5 and Q2 S1 అడిగినట్టు S1 is equal to 6. Therefore Q1 less than Q2. Therefore the answer is Q1 less than Q2. That is the answer. Second option is the answer. Next 136. ఏమండి ఇది మీరు తీసుకోవాల్సింది. అవి రెండు మళ్ళీ నేను మాట్లాడుతున్నాను.
P2Q డిస్టెన్స్ కాన్స్టెంట్ 500 కిలోమీటర్స్, P నుంచి ఒకటి Q నుంచి ఒకటి ఆపోజిట్ డైరెక్షన్ మీటింగ్, అవి రెండు ఒక పాయింట్ దగ్గర కలుసుకున్న తర్వాత ఇలా P నుంచి వచ్చే ట్రైన్ Qని రీచ్ అవడానికి 25 అవర్స్ పడితే, Q నుంచి వచ్చే ట్రైన్ S2 స్పీడ్తో, ఇది S1 స్పీడ్ అనుకుంటే ఇది S2 స్పీడ్తో వచ్చే ట్రైన్, ఇది దీని స్పీడ్ తక్కువ కాబట్టి ఎక్కువ టైం పట్టింది, దీని స్పీడ్ ఎక్కువ కాబట్టి తక్కువ. ఇది అసలు మీకు ఈ టైమ్స్ని బట్టి చెప్పేయచ్చు మీరు. Speeds are inversely proportional to square root of their times. So therefore 36/25, 6/5. S1 అంటే మొదటి ట్రైన్ స్పీడ్ అది. కానీ ఫస్ట్ వాడు ఏమడిగాడు అంటే రెండో ట్రైన్ స్పీడ్ అడిగాడు, Q2P అడిగాడు, Q2P అడిగాడు కాబట్టి 5, P2Q అడిగితే 6. therefore Q1 less than Q2. Next 136. Last 5 questions. Umakant gets an aggregate of 60% of the marks in 5 subjects in the ratio 4:6:3:5:2. The maximum marks of each subject are same. 50% of the maximum marks is needed to pass the exam, each exam. In how many subjects did he fail the examination? Any subjects lo fail ayyadu అని అడుగుతున్నాడు. Aggregate 60%, ఎన్ని సబ్జెక్ట్స్ అంటే 560s ఆర్ 300, అంటే మాక్సిమం మార్క్స్ 100 అనుకుంటే ప్రతి సబ్జెక్ట్లో అగ్రిగేట్ 60% ఆఫ్ ద మార్క్స్ వచ్చినాయి కాబట్టి 300 మార్క్స్ వచ్చినాయి. 300 ఎన్ని పార్ట్స్ చేయాలంటే 10 + 10 20 పార్ట్స్ చేయాలి. 20 పార్ట్స్ చేస్తే ఈచ్ పార్ట్ ఇస్ 15. ఈచ్ పార్ట్ 15 అయితే ఫస్ట్ సబ్జెక్ట్లో 60 మార్క్స్, సెకండ్ సబ్జెక్ట్లో 6 15s ఆర్ 90 మార్క్స్, 3 15s ఆర్ 45 మార్క్స్, 5 15s ఆర్ 75 మార్క్స్, 2 15s ఆర్ 30 మార్క్స్. కానీ పాస్ అవ్వాలంటే 50% రావాలి. 100కి ఇది 50 వచ్చింది, ఇది వచ్చింది, ఇది రాలేదు, ఇది ఫెయిల్ అయ్యాడు, ఇది ఫెయిల్ అయ్యాడు. దేర్ ఫోర్ 2 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యాడు. ఓకే, దేర్ ఫోర్ ద ఆన్సర్ ఇస్ సెకండ్ ఆప్షన్. Cyrus Mistry is deposited 2 parts of sum of rupees. Cyrus Mistry deposited 2 parts of a sum of rupees 25,000 in different schemes at the rate of 15% per annum and 10% per annum, simple interest and compound interest respectively for 2 years. First scheme 15% 2 years అంటే 30% వస్తుంది. సెకండ్ స్కీమ్ 10% కాంపౌండ్ ఇంట్రెస్ట్ 2 years అంటే 21% వస్తుంది. స్కీమ్ 1లో 30%, స్కీమ్ 2లో 21% ఫర్ 2 years. హీ గాట్ 6,600 యాజ్ టోటల్ ఇంట్రెస్ట్. మొత్తం అక్కడ ఇక్కడ కలిపి 6,600 ఇంట్రెస్ట్ వచ్చింది. అయితే దెన్ వాట్ వాస్ ద అమౌంట్ ఇన్వెస్టెడ్ ఇన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్? కాంపౌండ్ ఇంట్రెస్ట్ పెట్టింది ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఏం చేద్దాం అంటే రెండు కూడా 30% కడదాం. అంటే 2,500లో 25,000లో 30% క్యాల్కులేట్ చేస్తే దట్ గివ్స్ 7,500 రావాలి. కానీ వాడికి ఎంత వచ్చిందంటే 6,600 వచ్చింది. ఎంత లెస్ వచ్చిందంటే 900 లెస్ వచ్చింది. 900 ఎంత లెస్ వచ్చిందంటే రెండు కూడా 30% క్యాల్కులేట్ చేస్తాం, ఇది 9% తక్కువ ఉంది. 9% తక్కువ ఉంది కాబట్టి 9/100 చేస్తే మనం by 100 పైకి వెళ్ళిపోతుంది. దేర్ ఫోర్ 0 0 గెట్ క్యాన్సల్. దీంట్లో 100 times 100 100s are 10,000. దట్ ఈస్ ద సమ్ ఇన్వెస్టెడ్ ఇన్ 21%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇన్వెస్ట్ చేసింది 10,000 అవుతుంది. దేర్ ఫోర్ థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ చూస్తే సృజన అండ్ సువర్ణ స్టార్టెడ్ ఎ బిజినెస్. సృజన అండ్ సువర్ణ started a business 45,000 and 54,000 respectively. After 4 months, Sanjana joined with capital of 30,000. Very good. ఎప్పుడు జాయిన్ అయింది? 4 months తర్వాత. అంటే 4 months తర్వాత జాయిన్ అయితే 8 months ఉంటుంది. ఆఫ్టర్ 2 more months సువర్ణ లెఫ్ట్ ద బిజినెస్. ఈ సంజన 4 months తర్వాత జాయిన్ అయింది. సంజన జాయిన్ అయిన 2 monthsకి సువర్ణ లెఫ్ట్ అయిపోయింది. అంటే 6 months. 6 months మాత్రమే ఉంది. at the end of the year అంటే సృజన all the 12 months ఉంది. 12 months ఉంది కాబట్టి 6 క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 6 క్యాన్సిలేషన్ 2 times, 6 cancellation 9 times, 6 cancellation 5 times. 45 2s are 90, 54 and 40. ఇక్కడ 2 cancel చేస్తే 45:2, 27:2, 20. This is the ratio of their profits at the end of the 1 year. So okay. At the end of the year సృజన ఎంత వచ్చిందంటే 13,500 అంటున్నాడు. 135 3 times అంటే ఇక్కడ 81 రావాలి, ఇక్కడ 3 times 60 రావాలి, అంటే 8,100 6,000. ఇప్పుడు వాట్ ఈస్ ద ప్రాఫిట్ డిఫరెన్స్ బిట్వీన్ సృజన అండ్ సంజన? సృజన అండ్ సంజన వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే 75, 7,500 is the answer. Fourth option is the answer. Next one. Find the number of blue balls in the bag if the bag contains X red balls and Y blue balls such that
x square minus 3x minus 10 is equal to 0. The probability of drawing 2 red balls from the bag is 2 by 9. Okay, come on. Find the number of blue balls in the bag. The bag contains red balls etc. X red balls, blue balls y. Okay, such that x square minus 3x minus 10 ki minus 5 minus 2 రాసాం అనుకోండి. మైనస్ 10 కి రూట్స్ రాసినప్పుడు మైనస్ 5 ఇంటూ ప్లస్ 2 రాస్తే ఎస్ అంటే దీనికి రూట్స్ ఏమవుతాయంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2 కామా మైనస్ 2 కామా 5 మైనస్ 2 కామా 5 కాబట్టి మైనస్ 2 వీ షుడ్ నాట్ టేక్ దెర్ ఫర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 5 వచ్చింది. సో అండ్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 రెడ్ బాల్స్ ఫ్రమ్ ద బ్యాగ్ ఇస్ రెడ్ బాల్స్ 2 డ్రా చేయడానికి ప్రాబిలిటీ చెప్తున్నాడు, దట్ ఈస్ 2 by 9. అంటే ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే 2 డ్రా చేయడం అంటే 5c2 5c2 అంటే 5 into 4 by 2 into 1. అలాగే ఇక్కడ టోటల్ నుంచి కూడా 2 డ్రా చేస్తాం అంటే 5 plus y ఒకటి తగ్గిస్తే 4 plus y 5 plus y 4 plus y 5 into 4 is equal to 2 by 9. ఇది ప్రాబబిలిటీ. ఓకే, ఇప్పుడు ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే దీంట్లో 2 times 10 అంటే ఈ ప్రొడక్ట్ మొత్తం 5 plus y into 4 plus y is equal to 90 అవుతున్నట్టుంది క్రాస్ మల్టిప్లికేషన్. సో అంటే y is equal to 5 అయితే సరిపోతుంది. 5 plus 5 10, 4 plus 5 9, 9 10s are 90 అంటే y is equal to 5 వచ్చేస్తుంది. అంటే y వాల్యూ కూడా 5 అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఇన్ ద బ్యాగ్ అని అడిగాడు. నెంబర్ ఆఫ్ బ్లూ బాల్స్ ఇన్ ద బ్యాగ్ is 5, therefore fifth option is the answer. Last question చూస్తే inside a square plot a circular garden is developed which exactly fits in the square plot and the diameter of the garden is equal to the side of the square plot which is 56 meters. So very clear that ఒక స్క్వేర్ లో ఒక సర్క్యులర్ గార్డెన్ డెవలప్ చేశాడట. సర్క్యులర్ గార్డెన్ ఇలా డెవలప్ చేశాడు. దీని యొక్క డయామీటరే దీని యొక్క సైడ్ అని చెప్తున్నాడు విచ్ ఇస్ 56 అయితే రేడియస్ దీనికి 28 అవుతుంది. సో యు నో వెరీ వెల్ స్టాండర్డ్ సర్కిల్స్ తెలుసు. 7 రేడియస్ సర్కంఫరెన్స్ ఏరియా 7 44 154 యు నో వెరీ వెల్. అండ్ 14 అయితే కనుక ఇది 88 ఇది 616 ఇది 21 అయితే దిస్ ఇస్ 132 అండ్ 1386. అండ్ ఎప్పుడైతే ఇది 28 is the radius and 176 is the circumference and 2464 is the area. 2464 అంటే దీని ఏరియా 2464 అవుతుంది. ఈ స్క్వేర్ ఏరియా కావాలి అంటే 56 స్క్వేర్ కదా. సైడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ద స్క్వేర్ అయితే ఏరియా ఆఫ్ ద స్క్వేర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 56 స్క్వేర్ దాట్ ఈస్ 3136. 56 స్క్వేర్ ఈజ్ 3136. దాంట్లోంచి ఏం తీసేయాలి మనం 2464 తీసేస్తే 2 13 లోంచి 7 672. Therefore the answer is 672, the remaining area 672. Second option is the answer. Next one. Yeah, so thank you very much.